డన్. ఓకేనా సార్? యా స్టార్ట్. ఎస్ సార్, మీరే మాది ఆల్రెడీ స్టార్టింగ్ అయిపోయింది, ఇన్విటేషన్ అయిపోయింది, మీరు స్టార్ట్ చేయడమే ఇంకా. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనకి ఎన్నో రోజు టాస్క్ వస్తుంది, వెయిట్ చేయండి. 19th డే. మనం 19th డేకి వచ్చేసాము ఈరోజు. ఈరోజు మన పోస్టర్ చూశారు కదా, పోస్టర్లో ఏముంది? ఫాస్ట్గా చార్ట్ చేసేయండి. పోస్టర్లో మీకు ఏమని వచ్చింది ఈరోజు? ఎంఏ, మెమోరీ అండ్ అకాడమిక్స్. ఎస్, సూపర్ అండి, ఎక్సలెంట్. మన మెమోరీ అండ్ యాక్రోనిమ్స్ అంటే మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నాకు కూడా చాలా ఇష్టమైన టాపిక్. ఆ టాపిక్ నాకు ఎందుకు ఇష్టం అంటే ఈ రోజు వచ్చే ఒక స్పీకర్ అంత స్పెషల్ గా ఆ టాపిక్ ని మనకి ప్రజెంట్ చేయబోతున్నాను. అందుకనే ఆ టాపిక్ అంటే ఇంకా ఇష్టం, ఎందుకంటే డే వన్ నుంచి నేను ఆ టాపిక్ ని ఫాలో అవుతున్నాను. ఎన్నిసార్లు విన్నా నాకు కొత్తగానే ఉంటది. ప్రతిరోజు నిత్య విద్యార్థి అని అనుకుంటాం కదా, అలా ఈ రోజు కూడా నేను ఏదో కొత్తది నేను నేర్చుకోబోతున్నాను ఈ టాపిక్ ద్వారా. ఈ టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న టాస్క్ దాని నుంచి అడుగుతున్నారు కదా, ఏదో మిస్ అవుతున్నాం 2 days నుంచి అని. ఆ టాస్క్ ఏంటనేది ఇక్కడ నేను ఇస్తాను. మీకు ఆ టాస్క్ ఈ రోజు చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాను, చాలా కొత్తగా ట్రై చేశాను. అది కూడా ఇప్పుడు 1 minute ఎంగేజ్ చేయండి అన్నది సరే, ఆ స్పేస్ టైంలో నేను క్రియేట్ చేయడం జరిగింది. అది చాలా డిఫరెంట్ గా ఉంటది. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది అనేది నాకు, అది ఇవాళ ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటది అనమాట. ఆ సాంగ్ లో ఉన్న లిరిక్స్ మాత్రం టైప్ చేయొద్దు. ఆ సాంగ్ విన్నప్పుడు మీకేమి గుర్తుకొస్తున్నాయో అది టైప్ చేయండి. ఆ సాంగ్ లో మీకేం చెప్తుందో, ఆ సాంగ్ మీకేం వినిపిస్తుందో దానిని మీరు అక్కడ టైప్ చేస్తూ ఉండండి. తెలుసు కదా మన టైం ఎంతో, 30 seconds లో మీ అక్కడ మీ ఆన్సర్ వచ్చేస్తూ ఉండాలి. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఎలా ఉంది టాస్క్? సూపర్ ఉందా? మీ ఆన్సర్స్ కూడా ఇక్కడ నేను చూస్తాను, ఎవరెవరు ఏం ఆన్సర్ చేశారండి. స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయని శేఖర్ గారు ఇచ్చారు. రాజలక్ష్మి గారు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారని. అలానే సమీన గారు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని. శ్రీనివాస్ పెద్దపల్లి గారు స్కూల్ డేస్ మెమోరీస్. హైమావతి గారు చైల్డ్హుడ్ మెమోరీస్ ఏంటనేది టైప్ చేస్తే బాగుండేది. ఇప్పుడే కానీ మీరు టైప్ చేయొచ్చు మెమోరీస్ ఏంటనేది. శేఖర్ గారు మెమోరీస్. ఏం మెమోరీస్? నాకు కూడా చాలా మెమోరీస్ ఉన్నాయి. ఏం మెమోరీస్ అవి? ఆ, అన్నపూర్ణ గారు స్వీట్ చైల్డ్హుడ్ మెమోరీస్. తేజస్వి గారు సాంగ్ వీడియో హీరో ఫీలింగ్స్ నాకు గుర్తుకొస్తున్నాయి. సూపర్. సునీతారెడ్డి గారు సూపర్ లైఫ్ సార్, స్వీట్ మెమోరీస్.
రాజ్యలక్ష్మి గారు సాడ్ అండ్ గుడ్ మెమోరీస్, కృష్ణారెడ్డి గారు చైల్డ్హుడ్ మెమోరీస్, సిరి విఠల్ గారు విలేజ్ అండ్ స్కూల్ డేస్, యా జల అన్నపూర్ణ గారు సూపర్ సూపర్ అట, సూపర్ గుర్తుకొచ్చింది మేడం. అంటే యూరియా సూపర్ ఏదో ఉంటది కదా, ఐ థింక్ వ్యవసాయం చేసినప్పుడు మేడం నాకు తెలిసి ఆ సూపర్ వేస్తుండే వాళ్ళు అనుకుంటా, వ్యవసాయం చేసినప్పుడు అది గుర్తుకొచ్చి ఉంటుంది మేడంకి. ఓకే సూపర్. భానుప్రియ గారు డేస్ నాట్ కమ్ బ్యాక్, ఎస్ గడిచిపోయిన ఎస్ కాలం సార్, మళ్ళీ ఎస్ సార్. తిరిగి రాదు. థ్యాంక్ యూ సార్. విషయంలోకి వెళ్దాం, టైం అవుతుంది. యా సూపర్. ఇవాళ అవన్నీ మనకి ఒకసారి రిమైండ్ చేసుకుంటే మన లైఫ్ ఒకసారి బ్యాక్ వెళ్ళినట్టుంది కదా. మన సెషన్ కూడా మనకి ఈరోజు ఎలాంటి మెమొరీని మనం క్రియేట్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా మన స్పీకర్ ని ఈరోజు ఇన్వైట్ చేసుకుందాం. మన స్పీకర్ ఇన్వైట్ చేయాల్సిందిగా రోజా మేడం ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రోజా మ్యామ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈ రోజు మన ముందుకు వచ్చేసినటువంటి మన ట్రైనర్ గారు తన స్పెషలైజేషన్ కనుక మనం చూసుకున్నటువంటి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, సర్టిఫైడ్ మెమొరీ ట్రైనర్, అదేవిధంగా MBA, MSc ఇన్ సైకాలజీ, PhD ఇన్ సైకాలజీ, వర్క్డ్ యాజ్ ఏ కన్సల్టెంట్ ఫర్ వేరియస్ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రాజెక్ట్, ఆఫర్డ్ సెషన్స్ ఆన్ మెమొరీ టెక్నిక్స్, smart study techniques, mnemonics, etc. in various government and corporate schools. Conducted impact such as programs, 7 AM designer talks, teen challenges, teen challenge leaders, effective public speaking, sales and marketing, etc. Speaker in All India Radio Talks, AMC and ETV shows also. Motivation classes conducted to students, JNTU, Kalkiri, and SV Junior Colleges, Sri Chaitanya and Narayana Junior Colleges on time management, procrastination, habit formation, etc. అదే విధంగా సార్ గారికి ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయంటే ఆఫర్డ్ సెషన్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫర్ APSP, DCL, SVE, TE. ఇంకా ఏంటి అంటే మనకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మోటివేట్ చేయడానికి తెలుగులో కానివ్వండి, ఇంగ్లీష్ లో కానివ్వండి, ఇలాంటి సెషన్స్ ఇవ్వాలన్నా కూడా మన సార్ గారి తర్వాతే ఎవరైనా కూడా. అదే విధంగా ICI, JCI మెంబర్ ఇన్ తిరుపతి, ఇంపాక్ట్ కోర్ టీమ్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అదే విధంగా ఇంకొకటి ఏంటి అంటే అకాడమిక్ కోఆర్డినేటర్ ఇన్ PBH అకాడమీ తిరుపతి. ఇన్ని స్పెషలైజేషన్ ఉన్నటువంటి మన సార్ గారు ఈ రోజు మనకి టైం ఇచ్చి మెమొరీ అండ్ అక్రానిమ్స్ చెప్పడానికి మన ముందుకు వచ్చేసారు. వారెవరో కాదండి, శ్రీధర్ విఠలం సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు 159 బ్యాచ్. విర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ 159 బ్యాచ్. సో అందరూ కూడా నిజంగా JNTU కలికరి మై కొలీగ్, ఓకే అంతా చాలా మంది ఉన్నారు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ పెరుమల్ల సార్ అండ్ రామ్ లోక గారు. మీ యాక్టివిటీ తోటి అందరూ ఆల్రెడీ మన వాళ్ళని కొంచెం ఉత్తేజపరిచారు. సో కాబట్టి నా టాస్క్ కొంచెం ఈజీ చేశారు. సో డైరెక్ట్గా నా టాపిక్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఉన్న వాళ్ళందరూ ఒక పని చేయండి. జస్ట్ ఒక్కసారి మీ అరచేయి ఇలా చూపించండి ముందుకి. అందరూ ఒకసారి ముందుకు చేయించండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా తిప్పండి, టర్న్ ఇట్ బ్యాక్ సైడ్, ఇలా కొంచెం దగ్గర తీసుకురండి. మీ భుజం మీద షబాష్ 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 అని చెప్పి అలా జస్ట్ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్. ఓకే, ఎందుకంటే ఇది 19th డే, ఐమ్ రైట్? సో నేను ఇంకా మర్చిపోలేదు, కొంచెం గుర్తుంది. సో 19th డే రోజు అంటే దాదాపు 18 days కంప్లీట్ అయింది. అసలు ఈ టైంలో జనరల్గా ఏం చేస్తారంటే మీరు డేలో చూసుకున్నారంటే, నేను కొంచెం MBA చేసేటప్పుడు కొంచెం అడ్వర్టైజ్మెంట్ ఏరియా నాకు కొంచెం టచ్ ఉందండి. అక్కడ ఏం చేస్తారంటే మామూలుగా దీన్ని దిస్ ఇస్ నోన్ యాజ్ ప్రైమ్ టైం అంటారు. దీన్ని ప్రైమ్ టైం అంటే 7 to 9. ఈ మధ్యలో ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ మామూలుగా ఒక చాక్లెట్, ఒక బిస్కెట్ అడ్వర్టైజ్మెంట్ రన్ చేయడానికి నార్మల్గా అయితే కనుక ఉదయం పూట మిగతా టైం అంతా కూడా మిగతా 24 గంటల్లో ఎప్పుడు వేసినా కూడా బహుశా ఒక సెకండ్కి ఒక 1000 రూపాయలు అప్రాక్సిమేట్గా అనుకుందాం, 1000 రూపాయలు తీసుకుంటే ఈ ప్రైమ్ టైంలో అది ప్లే చేస్తే ఏంటంటే దాదాపుగా 3000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే 3 times మోర్. అందులో పర్టికులర్గా ఈ సమ్మర్ ఆ ఫాలోయింగ్స్ ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే దే నో దిస్ ఇస్ ప్రైమ్ టైం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అంతా ఏమనుకుంటారంటే ఈ 7 to 9 ఉన్న టైంలో ఉన్న ఇప్పుడున్న పార్టిసిపెంట్స్ జనాలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా స్కూల్కి వెళ్ళి ఉంటారు, ఆఫీస్కి వెళ్ళి ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేసుకొని ఇప్పుడే ఇంటికి వస్తారు, రిలాక్స్ అవుతూ టీవీ ముందర కూర్చొని మంచిగా సినిమా పెట్టుకొని చూస్తూ ఉంటారు అనే ఉద్దేశంతో ఆ ప్రైమ్ టైంలో వాళ్ళంతా ఛార్జ్ చేస్తారు. మరి ఇక్కడ దాదాపుగా 63 మంది మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మాకు టీవీతో మాకు పని లేదు,
మేము ఇక్కడ ఇంపాక్ట్ లో ఏదో వీఆర్ లర్నింగ్ సంథింగ్, మేము అది నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నాము. అందులోనూ నిన్న మొన్న మాత్రమే ఐపీఎల్ క్లోజ్ అయింది, ఐ మీన్ ఐపీఎల్ అయింది, వెంటనే వరల్డ్ కప్ వచ్చింది 2020. ఇవన్నీ నాకు సంబంధం లేదు, ఐ వాంట్ టు లర్న్ సంథింగ్ అని చెప్పి వచ్చి మీరు జాయిన్ అయ్యారు కదా. అందుకని మిమ్మల్ని అందరినీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేస్తాను. ఈ ప్రైమ్ టైంలో మీ టైం కేటాయించారు, ఓకే, ఒక ఫ్రూట్ఫుల్ పని. అందుకు మిమ్మల్ని అందరినీ ఫస్ట్ అప్రిషియేట్ చేస్తాను. ఓకే, రైట్. రియలీ నాకు కూడా మీరు ఇంతమంది దాదాపు 63 మెంబర్స్ రెడీగా ఉన్నారు వినడానికి ఏంటంటే ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్. ఓకే, రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ మా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కి, అలాగే మా గురువు గారు గంపా నాగేశ్వర గారికి, ఓకే, ఇక్కడ మా మిత్రుడు శ్రీనివాస్ మెరుమాన్ల, రామ్లోక, అదర్ మెంటార్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, తెలిసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అందరికంటే మీకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకు రీజన్ చెప్పానుగా, ప్రైమ్ టైంలో యు ఆర్ హియర్ టు లర్న్ సమ్. ఓకే, ఇదే యాటిట్యూడ్ పెట్టుకోండి, ఈ లర్నింగ్ యాటిట్యూడ్ పెట్టుకోండి, మీ లైఫ్ ఎక్కడికో వెళ్తుంది. యూ కెన్ మెజర్. అంటే ఈ కోర్స్ అయిపోగానే ఇక్కడ వదలకండి, లర్న్ సంథింగ్ అయిపోయింది, రైట్. సో మరి ఇవాళ ఇప్పుడే చెప్తూ వచ్చారు రామ్లోక గారు, చెప్తూ వచ్చారు. సో టాస్క్ ఇప్పుడే మీరంతా కూడా చాలా మంది ఫ్లాష్ బ్యాక్ వెళ్ళారు కదా. సో మీకు గుర్తుకొస్తున్నాయి అంటే మరి నేను కూడా వింటున్నా, మరి నాకు కూడా గుర్తొస్తాయి కదా. సో నాకు ఫ్లాష్ బ్యాక్లు గుర్తొస్తుంది, కాకపోతే నాకు రిలవెంట్ గా ఉన్నవి కొన్ని గుర్తొచ్చాయి. బట్ అవి షేర్ చేసుకోవడానికి ఒక 2 విషయాలు ఏంటంటే, నాకు తెలిసి దాదాపు వెన్ ఐ వాస్ స్టడింగ్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను, అప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ మదర్ని తీసుకొచ్చారు. తన సైకిల్లో, అప్పుడు అందరికి సైకిల్సే కదని తీసుకొని అట్లా వెళ్తూ కొంచెం అంతా బయట వెళ్ళాము, స్కూల్కి వెళ్ళిపోయాము, స్పెషల్ క్లాస్ అని చెప్పి. సో అరౌండ్ 11 o'clock వచ్చారు. ఇంకా లంచ్ టైంకి 3:30కి వదిలారు క్లాస్. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో పెద్ద రణరంగం జరిగింది, మళ్ళీ నైట్ కానీ విషయం తెలియదు. ఏమైందంటే తను స్కూల్కి వచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళేసి నాకు ఒక 10 నిమిషాల పనే ఉంది స్కూల్లో, నేను మళ్ళీ వచ్చేస్తానని వాళ్ళ మదర్ని కూడా తీసుకొచ్చారంట. తీసుకెళ్లి మధ్యలో ఎక్కడో షాప్ దగ్గర వదిలేసి, నేను 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పేసి వచ్చేసారు. ఆ వచ్చిన వ్యక్తి కాస్త దాదాపుగా 4 గంటల తర్వాత ఇంటికి పోయారు. ఇంట్లో ఆ రోజు సండే, ఇంట్లో నాన్ వెజ్ అంతా కూడా పెట్టిందంతా కూడా మొత్తం వేస్ట్ అయిపోయిందని చెప్పి ఇంట్లో పెద్ద గొడవ అయింది. ఏం చేశారు, మొత్తం మర్చిపోయారు. అంటే వాళ్ళ మదర్నే మర్చిపోయారు అక్కడ వదిలేసారు విషయం. స్కూల్కి వచ్చేసి మళ్ళీ వెళ్ళారు. ఇది మొదటిది. అయితే రెండోది 2017లో, దాదాపు 7 years బ్యాక్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏదో కొంచెం అవసరం ఉందని చెప్పి ఒక 5,000 రూపాయలు వేశానండి. ఏదో కావాలన్నారు, ఆ అమౌంట్ ఇచ్చున్నాను. సో తర్వాత ఇప్పుడు నాకు అవసరమైంది, అడిగాను. సో తను ఓకే ఇప్పుడే చేస్తానని చెప్పి సమ్ ఇంటర్నెట్ బ్యాంక్ ఓపెన్ చేశారు, ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేశారు. ఇంటర్నెట్ ఏదో, ఐ మీన్ ఇంటర్నెట్ బ్యాంక్ లో ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, రావట్లేదు అన్నారు. సో నేనేమన్నానంటే పేటిఎం చేసేలే, 5,000 రూపీస్ ఉంది నాకు అకౌంట్ అని. ఓకే అన్నాను, వెంటనే చెప్పేశారు, డన్ అన్నారు. నేను చేశాను, చెక్ చేసుకోమన్నారు. మరి నాకు ఇంకా ఏం మెసేజ్ రాలేదు అని చూసుకుంటూ ఉన్నాను. కొద్దిసేపు తర్వాత చూస్తే మెసేజ్ వచ్చిందండి. సో వచ్చిన తర్వాత బహుశా ఆ మెసేజ్ ఇంకా భద్రంగా పెట్టుకున్నాను, బహుశా మీకు చూపించడానికి ట్రై చేస్తాను, మీకు ఏమైనా అర్థం అవుతుందేమో చూడండి ఆ మెసేజ్ లో ఏముంది అన్నది. ఓకే, యా, విజిబుల్ అని నా స్క్రీన్ కనిపిస్తోందా? ఇది మెసేజ్. ఎవరికేం అర్థమైంది? పేటిఎం ద్వారా నా 5,000 రూపాయలు నాకు ఇమ్మన్నాను, తను నీ పేటిఎం చేశాను. ఎవరికైనా ఏమైనా అర్థమైందా? 2 చూస్తే చెప్పండి. ఏం లేదండి, సింపుల్ గా నాకు అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేయంటే తను మర్చిపోయి మొత్తం 5,000 రూపాయలు రీఛార్జ్ చేశాడండి ఫోన్ కాల్. నేను ఇక ఎన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకోవాలండి ఆ ఫోన్ కాల్స్? చెప్పండి, 5,000 రూపాయలకు ఒకేసారి చేసి పడేశాడు మొబైల్. లాజిక్ అర్థమైందా? ఇక్కడ మీరు కింద ప్లాన్స్ కూడా చూడొచ్చు. అప్పట్లో ప్లాన్స్ ఉన్నది కూడా చాలా చిన్న ప్లాన్స్ ఉండేవి అనమాట. ఓకే, ఆ చిన్న ప్లాన్స్ అంటే ఇంకా నేను దాదాపుగా ఎన్ని సంవత్సరాలు వాడుకోవాలి? 15 ఐ మీన్ 10 years లేకపోతే అట్లీస్ట్ 2-3 years చేసుకు వాడుకోవచ్చు. నేను 5,000 రూపీస్ రీఛార్జ్ చేసి పడేశాను. ఓకే, గాట్ ఇట్. చూసారా? అంటే ఇవన్నీ ఏంటంటే ఫన్నీ ఇన్సిడెంట్స్ అనమాట. అంటే ఇవన్నీ మీకు మెమరీకి రిలేటెడ్ గా ఉంటాయి. అంటే చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరుగుతూ ఉంటే ఎలా ఉంటది అని. ఓకే, ఇంకొకటి, ఇది అందరికి చాలా మందికి జరుగుతూ ఉంటది. ఇక్కడ ఏం జరుగుతుంటది? ఐఫోన్ ఎందుకు డిసేబుల్ అవుతుంది? పాస్వర్డ్ తప్పు కొట్టాము. పాస్వర్డ్ ఎందుకు తప్పు కొడతాము? పాస్వర్డ్ మర్చిపోయాం కాబట్టి కొడతాము, అంతేగా. పాస్వర్డ్ మర్చిపోతుంది. ఏటీఎం పిన్ తీసుకుపోతాము, 3 సార్లు పెడతాము, బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ బ్యాంక్కి వెళ్తాము. అవునా? పాస్వర్డ్ మర్చిపోవడం తర్వాత వచ్చే ప్రాబ్లం. ఇది ఎంతమందికి గుర్తుంది? ఇక్కడ ఉన్న మగవాళ్ళలో చాలా మందికి గుర్తుంటుందేమో ఇది.
ఇంట్లో ఆడవాళ్ళేమో మార్కెట్కి వెళ్ళినప్పుడు మంచి ఉల్లిగడ్డలు బంగాళాదుంపలు తెమ్మని చెప్పి పంపించుంటారు, తీసుకొని వస్తారు, ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తారు, వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట ఓ టేబుల్ కింద పెట్టేస్తారు దాన్ని. ఓకే, దాన్ని మర్చిపోయి ఉంటారు ఏం తెచ్చారు. తర్వాత ఎప్పుడో ఒక 10 days తర్వాత మీ ఆవిడ గుర్తొస్తుంది, 1 week తర్వాత, ఏమండి లాస్ట్ టైం నేను తెచ్చారా, ఏమైనా ఫ్రిడ్జ్ లో పెట్టారా, ఎక్కడ పెట్టారు ఆలు, అప్పుడు గుర్తొస్తుంది, అవును కదా నేను కొనుక్కొని వచ్చినట్టున్నాను ఎక్కడో పెట్టాను అంటారు. అలా టేబుల్ సొరుగు తీస్తే లోపల నుంచి ఇలా వచ్చుంటాయి అన్ని కూడా మొలకలన్నీ. ఓకే, సో కొంచెం హెయిర్ స్టైల్ లాగా వాటికి బ్రహ్మాండంగా వచ్చుంటాయి, అవునా కదా. సో ఇలాంటివన్నీ అనుభవపూర్వకంగా చాలా మందికి ఇక్కడ తెలిసిందే అవకాశం. మగవాళ్ళకేం తక్కువైంది, ఆడవాళ్ళం ఏం తక్కువ లేదు. ఇక్కడ చూడండి, కేక్ చేయడానికి ఎవరో కేక్ చేస్తున్నారంట, స్పూన్ దాంట్లోనే పెట్టి మర్చిపోయారు. సో పైగా ఏం చెప్తున్నాడు తెలుసా తను, ఏం లేదు తినడానికి ఎట్లాగో మీకు స్పూన్ కావాలి కదా, మళ్ళీ వెతికి తేవడం ఎందుకు, దాంట్లోంచి అలా తీసుకొని అట్లా తినేయచ్చు అని చెప్పి కవర్ చేస్తుంది. ఇక్కడేం జరిగి ఉంటుంది గుర్తుందా? ఎస్, పార్కింగ్ స్లాట్ లో కార్ లేదు, పార్కింగ్ స్లాట్ వెనకాల లగేజ్ ఇక్కడే ఉంది. అంటే నీట్ గా ఒక 3 days ప్లాన్ కోసం అని చెప్పి హనీమూన్ ట్రిప్ అని చెప్పి భార్య భర్తలు బయలుదేరి వెళ్ళారు. సో తీరా వెళ్తున్న తర్వాత కార్ ఏమి వెళ్ళిపోయింది, లగేజ్ ఏమో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే, రైట్. సో ఇవి ఇది కొంచెం చేతులు కాల్చు, వంట చేసేటప్పుడు చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలా మందే ఉంటారు మీలో, అవునా. అంటే ఎగ్ ని ఈ రకంగా దాన్ని బాయిల్ చేయి అంటే దాన్ని ఫ్రై చేసో లేకపోతే దాన్ని ఇంకొక కొత్తగా స్మాష్ చేసో ఏదో రకాలు చేస్తుంటాయి, ఇవన్నీ చేతులు కాల్చుకో ఉంటాం బ్యాచిలర్ గా ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా గుర్తుంటాయి. రైట్, హ్యాండ్ బ్రేక్ అయిపోతే మీ కార్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వచ్చాయా ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్, ఇంతకుముందు చెప్పిన గుర్తుకు వచ్చాయా అందరికీ? మీకు లేకపోయినా మీ ఫ్రెండ్స్ ద్వారా ఎక్కడెక్కడ వచ్చాయి కదా. ఇవన్నీ జరిగాయి అనుకోండి, విన్నారనుకోండి, వాళ్ళు ఏం చెప్పుకుంటూ వస్తూ ఉంటే మెల్లగా మెమరీ నాకు వయసు అయిపోయిందండి, సో మెమరీ నాకు కొంచెం తగ్గిపోతుంది, అవునా, మొట్టమొదటి. రెండోది నాకు ప్రెజర్స్ ఎక్కువ అయిపోయాయి, సో నాకు కొంచెం మెమరీ లాస్ అయిపోయింది, దీనికి వెంటనే ఏదో చేసుకోవాలా. సో ఇట్లా రకరకాలుగా మన బ్రెయిన్ మీద మనము నెగిటివ్ ఒపీనియన్ వేసుకుంటాం, అవునా. నార్మల్ కేసులో ఇట్లా ఉంటే పొరపాటున మనమంతా కూడా కాబోయే ట్రైనర్స్ అండ్ కాబోయే స్పీకర్స్. స్టేజ్ మీదకి వెళ్తే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి, ఓకేనా. ఇంతకుముందు నా స్లైడ్ చూపించేటప్పుడు మొట్టమొదట నా బొమ్మలో వచ్చిందిగా ఇలా కళ్ళు మూసుకొని ఆడ ఫేస్ నిల్చుకుంటున్నాను, ఆడియన్స్ కనిపించారని. అంటే అసలే మనకు రావాల్సిన అన్ని మిగతా ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తుంటాయి. అంటే ఆడియన్స్ చూడగానే ఒక లాంటి షివరింగ్ రావడము, నోట్లో తడారిపోవడము, ఇంకా ఇవన్నీ వస్తుంటాయి. పైగా ఎంతో నేర్చుకోపోయి ఉంటాను, దాదాపు ముందు రోజేమో 1 గంట సేపు మంచి స్పీచ్ తయారు చేసుకొని వెళ్ళిపోయాను, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో 5 నిమిషాల స్పీచ్ మించి గుర్తు రావట్లేదు. ఓకే, ఎవరో వైట్ బోర్డ్ ఆన్ చేసినట్టున్నారు చూడండి, సంబడి. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మెమరీలో ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఒకటి గుర్తు పెట్టుకోండి, గుడ్ న్యూస్ ఏదైనా సరే జనరల్ లైఫ్ లో తీసుకున్నారంటే మెమరీ మనం మర్చిపోతున్నట్టు మాత్రం దయచేసి మీ మెమరీ మీద మీరు ఒక అబాండాలు వేయకండి. నువ్వు సరిగా గుర్తు పెట్టుకోలేదు అని మీ మెమరీ మీద అబాండం వేయకండి. ఎందుకంటే ప్రాబ్లం మెమరీది కాదు, దాంట్లో రకరకాల స్టేజెస్ ఉంటాయి. సరిగా గుర్తు పెట్టుకోని ఎఫర్ట్ ని మీరు తిప్పుకోవాలి. అంటే ఎఫర్ట్ మీరు పెట్టలేదంటే దాన్ని గుర్తుంచుకోవాల్సిన ఎఫర్ట్ పెట్టలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరంతా కూడా ఏదైనా ఒక పెళ్లికి వెళ్ళి ఉంటారు. సో ఎవరో ఒకరు వస్తారు, ఒకతను ఫర్ ఎగ్జాంపుల్ రవికుమార్ గారు వచ్చారు, దగ్గరకు వచ్చి నన్ను పలకరిస్తున్నారు, సార్ బాగున్నారా, మీరు ఎట్లా ఉన్నారు సార్, మీ ఫ్యామిలీ ఎట్లా ఉంది అంత పలకరించారు అనుకుందాం. సో నేనేమో వస్తున్నారు, వ్యక్తి ఏమో గుర్తున్నారు, బాగా తెలిసిన ముఖమే, పేరు తెలియదు, ఏం చేయాలి? వెంటనే నాకు అంటే ఇదే వ్యక్తి నా దాపు ఒక 6 నెలల క్రితం కూడా పరిచయం అయ్యారు, ఒక పెళ్లిలో కనిపించారు. ఒక ముస్లిం వ్యక్తి ఉన్నారు, మా ఫ్రెండ్ ఒకతను గౌస్ బాగ్ అని, తన పెళ్లిలో తను వచ్చారు, నేను వెళ్ళాం, ఇద్దరం వెళ్ళాం. అక్కడ తను పరిచయం చేసుకున్నారు, బాగా నా పేరు ఇది అని కూడా చెప్పారు. కాకపోతే అప్పుడు నా ఎఫర్ట్ ఏంటంటే తను చెప్తున్న పేరు మీద నేను ఏమాత్రం ఎఫర్ట్ పెట్టలేదు, తను ఏం పేరు చెప్తున్నారు ఏంటి నేను ఫోకస్ చేయలేదు. నా ఫోకస్ అంతా ఎక్కడుందంటే అప్పుడే టాక్ వచ్చింది, బాగా మంచి వంటలు బాగున్నాయంట, ఇక్కడ బిర్యానీ బాగా వచ్చిందంట అని చాలా అప్పుడే టాక్ వచ్చేసింది. కాబట్టి ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళాలా, ఏ రోజు కూర్చోవాలని నా మైండ్ అంతా అక్కడ ఉంది, ఇక్కడ తను చెప్పే పేరు మీదని. సో తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నేను ఇప్పుడు రవి గారు వచ్చినప్పుడు నేను ఎలా గుర్తు పెట్టుకోవచ్చాను, గుర్తు పెట్టుకోలేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇలాగ మీకు సిచ్యువేషన్ వస్తే మాత్రం దయచేసి మై డియర్ ఫ్రెండ్ ఒక చిన్న టిప్ చెప్తాను. ఎవరైనా అవతల వ్యక్తి మీకు పేరు చెప్తున్నప్పుడు అంటే దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి పేరు మీద, ఏం చెప్తున్నారు అనేది కాన్సన్ట్రేట్ చేసి ఒక్కసారి ఆ వ్యక్తిని చూస్తూ ఆ పేరును ఒకసారి వినండి. అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి, ఓకేనా, రెండోసారి చెప్పడానికి. రెండోది అంటే మీరు 4 సార్లు అడిగితే కూడా తన పేరు చెప్పడానికి ఎవరు ఇబ్బంది పడరండి, ఎందుకంటే ఈ ఫీల్ ప్రౌడ్, అబ్బా నా పేరు ఎంత బాగా నచ్చింది, మళ్ళీ చెప్తారు స్టైల్ గా. వినండి,
వినిన తర్వాత ఆ 2-3 నిమిషాల కాన్వర్జేషన్ లో కనీసం అప్పుడప్పుడు 1-2 సార్లు టచ్ చేయండి ఆ పేరు పెట్టి పిలవండి, మీ బ్రెయిన్ లో రికగ్నైజ్ అవుతుంది. ఓకేనా? ఇలాంటి ఎఫర్ట్స్ మీరు పెట్టకుండా లాస్ట్ లో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చిందని ఒకసారి గుర్తుపట్టండి అనేది గుర్తుపట్టలేదు. సో కాబట్టి ఎఫర్ట్ అక్కడ మీ బ్రెయిన్ ది ప్రాబ్లం కాదు, ఆ ఎఫర్ట్ మీరు పెట్టకపోవడం మీది ప్రాబ్లం. కాబట్టి డైలీ లైఫ్ లో ఇది గుర్తు పెట్టుకోండి, రైట్? సో మరి మిగతా మరి స్పీచ్ అవుతాం సార్, మరి ఎలా గుర్తు పెట్టుకుంటాం? సో చాలా పెద్దగా ఉంటాయి కదా, అంతా రాసుకోవడం వెళ్తాము, ఏదేదో రాసుకొని వస్తాము, దాన్ని ఎలా గుర్తు పెట్టుకుంటాం అంటే దానికి కొన్ని నేను పాటించే కొన్ని టెక్నిక్స్. సో ఇక్కడ మా మిత్రులంతా కూడా మీరు ఎవరితో ఉంటారో పెద్ద పెద్ద స్పీకర్స్ అంతా కూడా గుర్తుపెట్టుకుని కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్. సో దాంట్లో 1-2 మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మీకు ఒకటి టచ్ అవుతుంది. సో మొట్టమొదటగా నేను మన ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ అంటే చిన్నప్పుడు అయితే కానీ నేను జనరల్ గా ఎప్పుడు స్పీచ్ ఇచ్చానో గుర్తు అంటే నాకు దాదాపుగా గుర్తుంది, దాదాపుగా 6th, 7th, 5th టైంలో ఇచ్చేవాడిని. ఎందుకంటే అప్పుడు ఎవరైనా సరే జెండా పండక్కి ఎవరు మాట్లాడతారు అని అంటే ఫస్ట్ చేయెత్తేవాడిని. ఓకే తీసుకోవద్దు, గాంధీ గురించి మాట్లాడు, నువ్వు నెహ్రూ గురించి మాట్లాడు అని టాపిక్స్ ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళకి సంబంధించిన అప్పుడేమో ఇంటర్నెట్ లేదు కదండి, గూగుల్ లేదు, ఇంటర్నెట్ లేదు మేము చిన్నతనంలో. సో ఏ మాస్టర్ దగ్గరకో తీసుకోవడము, లేదా ఎక్కడో చోట బుక్ దొరికితే తీసుకోవడం, పెద్దవాళ్ళ శిక్షలో చూసి కాపీ చేసుకోవడం, ఓ మంచి పేపర్లో రాసుకోవడం, పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పేపర్ ఇలా పెట్టి గడగడగడ చదువుకుంటూ వెళ్ళిపోవడం తప్పులు లేకుండా. ఇది మేము చేస్తున్నాం. మీరు చాలా మంది కూడా అదే చేస్తుంటారు. అదే స్పీచ్ అనుకునే వాళ్ళం. ఓ స్టేజ్ ఎక్కి చెప్తే చాలే, చదివితే చాలే అని. మరి ఇప్పుడేమో మీరు ఇంపాక్ట్ వచ్చిన తర్వాత అసలు విషయం చెప్పారు. మాట్లాడేటప్పుడు నువ్వు ఇట్లా పేపర్ తీసుకొని చదవకూడదు, చదవకుండా చెప్పాలని. అప్పుడు కానీ బోధపడలేదు, అవునా ఇంత ఉందా అని. సో అప్పటి నుంచి మరి ఇంత పెద్ద మ్యాటర్ ఎలా గుర్తు పెట్టుకోవాలా, పేపర్ అవసరం లేదంటే మరి ఎలా చదవాలా అని అంటే అప్పుడు ఒక ఫస్ట్ టెక్నిక్ నేర్పిస్తారు. ఓకే, ఏం లేదు, వెరీ సింపుల్ టెక్నిక్. సింపుల్ గా ఏం చేస్తారంటే ఇప్పుడు కానీ పేపర్ ఇలా పెద్దగా తీసుకొని పెట్టకండి, ఎందుకంటే మీరు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారంటే మీరు కళ్ళు కిందకి దించాలి. కరెక్టేనా? మీరు కళ్ళు కిందకి దించారంటే ఆడియన్స్ కూడా కళ్ళు కిందకి దించేస్తారు. కళ్ళు కిందకి దించారంటే ఏం చేస్తుంటారు? ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది, వెళ్ళిపోతారు. మీరు కొంచెం గ్యాప్ ఇచ్చారంటే వాళ్ళు వెళ్ళిపోతారు స్మార్ట్ ఫోన్. సో కాబట్టి వాళ్ళు స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళిపోయారంటే మీరు చెప్పి ఉపయోగం. సో కాబట్టి అక్కడ డిస్కనెక్షన్ వచ్చింది. కాబట్టి పేపర్ తీసుకొని చదవడం అనేది తప్పు ఫస్ట్ ఎప్పుడు కూడా. కాబట్టి దయచేసిగా ఒక మంచి స్పీకర్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పేపర్ తీసుకొని చదవకండి. మరేం చేయాలి గుర్తు పెట్టుకోవడానికి? ఫస్ట్ టెక్నిక్ మీరు ఒక ప్రాక్టీస్ చేయండి. ఒక చిన్న విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, బిజినెస్ కార్డ్స్ సైజ్ లో ఒక చిన్న చిన్న చార్ట్ పేపర్ కానీ ఏమన్నా కత్తిరించుకొని పెట్టుకోవచ్చు. ఒక బ్లాంక్ పేపర్, ఆ షీట్ తీసుకొని మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే టాపిక్ చెప్పాలనుకుంటున్నారో ఆ టాపిక్ లో నుంచి కీ పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి. జాగ్రత్తగా వినండి. యూ నీడ్ టు ఐడెంటిఫై ది కీ పాయింట్స్. కీ పాయింట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కీ పాయింట్స్ మాత్రం ఇక్కడ నోట్ చేయండి. ఈ కీ పాయింట్స్ ఏంటి సార్, నాకు మొత్తం పేరానే కీ పాయింట్ ఉంటుంది కదా సార్, అప్పుడు ఎలా చేస్తాను? గుర్తుపెట్టుకోండి, మంచి స్పీకర్ గా కావాలన్నా, ఒక మంచి ట్రైనర్ గా కావాలనుకుంటే మీరు ఉన్నట్లుగా ఎప్పుడైనా నేర్చుకున్న వితౌట్ అంటే వర్బాటిం చెప్తూ వెళ్ళిపోయారనుకోండి, సెంటెన్స్ గా అవతల వ్యక్తికి ఆకట్టుకోదు. ఆ కాన్సెప్ట్ ని మీరు మీ ఓన్ వర్డ్స్ లో మీరు చెప్పగలగాల, మీ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పగలగాల. అప్పుడే అవతల వ్యక్తికి ఫస్ట్ ఆకట్టుకుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టి. సో కాబట్టి నో ది కంటెంట్ అండ్ డెలివర్. ఎస్, ఈ మధ్య నెట్వర్క్ ఇష్యూ చాలా వస్తున్నాయి. వాతావరణ సమస్యల కారణంగా నెట్వర్క్ ఇష్యూలు చాలా వస్తున్నాయి. కాసేపు రిలాక్స్ అవుదాం. రైట్. ఎస్, ఎస్. ఎస్, సార్ వచ్చేస్తారు. ఈ లోపల మనం అనుకుంటాం కదా, మీరు స్టార్టింగ్ లో అడిగారు సార్ మేము మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మర్చిపోతే ఎట్లా సార్ అని చెప్పేసి ఎవరు అడిగారు స్టార్టింగ్ లో.
అప్పట్లో ఎస్. సో మాట్లాడితే ఎట్లా అనేది, మార్చిపోతే ఎట్లా, ఏంటి అనేది ఈరోజు సెషన్ మనకి. ఎస్ సార్, ఎస్. ఎస్ సార్, పోస్ట్. సారీ ఫ్రెండ్స్, పవర్ కట్. ఓకే, బట్ స్టిల్ వీ కెన్ కంటిన్యూ. నా దానికి పీపీటీలు ఏం అవసరం లేదు. సో నా ఆడియో కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ నేను కనిపించకపోయినా పర్లేదు, నా వాయిస్ వింటూ రండి. ఓకే, సో ఇలా కూడా కనిపిస్తుంది సార్, సెషన్ పర్లేదు. కనిపిస్తుంది. నో ప్రాబ్లం. యా సార్, కొంచెం పవర్ కట్ వచ్చినట్టుంది, నో ఇష్యూస్. ఓకే అండి. సో మొట్టమొదటిగా ఏం చేస్తారంటే దాన్ని వచ్చి క్యూ కార్డ్స్ అంటారు. మరి ఈ క్యూ కార్డ్ లో ఈ కీ పాయింట్స్ అని చెప్తున్నాను. మరి ఈ కీ పాయింట్స్ ఏంటి, దీన్ని ఎలా గుర్తుపెట్టాలి అంటే ఏం లేదండి, సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను చెప్తున్న గాంధీ గారి ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాను మీకు. ఓకేనా? ఈ గాంధీ గారి ఎగ్జాంపుల్ లో మనకు తెలుసు, గాంధీ గారి హిస్టరీ మొత్తం చూసుకుంటే మొట్టమొదట బ్రీఫ్ గా ఒక 3-4 పాయింట్స్ అనుకుందాం, దాన్ని ఎలా చేయాలో చెప్తాను. ఓకే, సో గాంధీ గారు పలానా సంవత్సరంలో ఇక్కడ అక్టోబర్ 2న పోర్బందర్ అనే ఊర్లో గుజరాత్ రాష్ట్రంలో పుట్టారు. ఓకేనా? నెక్స్ట్ ఆయన చూసిన తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు ఇట్లా మోహన్ దాస్ గాంధీ, వాళ్ళ మదర్ పేరు ఇది అని చెప్పి ఇవన్నీ మనం చదువుకుంటాం. ఓకేనా? సో తర్వాత వచ్చి చైల్డ్హుడ్ లో, చిన్నతనంలో ఏంటంటే తను చాలా స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కొంచెం ఇట్లా ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా తనకు అబద్ధాలు చెప్పడం అంటే అసలు అలవాటు అయ్యేదే కాదు, తప్పులు సాధ్యం వరకు చేసేవాడు కాదు. దొంగతనాలు కానీ ఇలాంటివి అస్సలు ఉండేవి కాదు తన దగ్గర. కాకపోతే ఒక్కరోజు మాత్రం ఏదో అవసరమై వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నారు. రాత్రి నిద్రే పట్టలేదంట ఒక్కరోజు. సరే ఏం చేశారు, మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళ నాన్న జోబులో పెట్టేశారు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఒక అపాలజీ లెటర్ రాశారు, డాడీ నేను ఎప్పుడు నేను చెయ్యను అని చేస్తూ వచ్చారు. ఇది ఒకటి నేర్చుకున్నాం. సో ఆ తర్వాత మీకు ఫారిన్కి వెళ్ళారు, హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని వచ్చారు. తర్వాత ఫారిన్ లో ఉండగానే ఒకసారి ట్రైన్ లో ఎక్కారు, తెల్లవాళ్ళంతా కూడా ఒకసారి తను బయట గెంటేయడము, తను బయటపడిపోవడము. అప్పుడు నుంచి చేయాలా ఇంటికి, అదే మీన్ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఒక మంచిగా మనము స్వాతంత్రోద్యమం, ఈ తెల్లవాళ్ళ దగ్గర నేను అవమానపడ్డానుగా, మరి నా దేశ వాళ్ళు ఎందుకు అవమానపడాలా అనే ఉద్దేశంతో ఒక ఉద్యమం సాగించడం ఇది జరిగింది. అంత స్టోరీ అంతా కూడా. తర్వాత క్విట్ ఇండియా అని, ఉప్పు సత్యాగ్రహం అని చేసుకుంటూ వెళ్ళారు. రైట్, ఇది బ్రీఫ్ గా అనుకుంటే ఈ పాయింట్స్ ని, ఇది మనకున్న మెసేజ్. దీంట్లో కీ పాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి పోర్బందర్ అనే ఊర్లో పలానా సంవత్సరంలో పలానా పుట్టాడు అన్నదంతా ఉందిగా. దీనికి అంతా సంబంధించి ఒక కీ పాయింట్ బర్త్, అంతే. నీట్ గా బర్త్ అనేది ఒక పాయింట్ రాసుకుంటారు. ఏది నేను చెప్తున్న క్యూ కార్డ్, ఏది చార్ట్ ని మీరు ఒక చిన్న విజిటింగ్ కార్డ్ టైప్ లో కట్ చేసి పెట్టున్నారుగా, సో దాన్ని ఆ క్యూ కార్డ్ దగ్గర మీరు కట్ చేసి పెట్టుకున్నారు. దాంట్లో ఫస్ట్ పాయింట్ బుల్లెట్ పాయింట్ బర్త్ అని రాసుకుంటున్నారు అంతే. ఇంకా మిగతా అంతా మీరు ఏం రాసుకోవట్లేదు, అంతా కూడా మీ ఓన్ గా చెప్పాలి. రెండోది ఉంది, బర్త్ తర్వాత ఏముంది, చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్, కాబట్టి చైల్డ్హుడ్ అని రాసుకుంటారు. చైల్డ్హుడ్ ఏం చేశారు, వాళ్ళ ఫాదర్ తో ఉన్న ఎక్స్పీరియన్స్ అయిపోవచ్చు, తన కింద ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఉంటుంది, అవన్నీ మీరు చెప్తూ వస్తారు. తర్వాత మూడోది ఎడ్యుకేషన్, లేదా ఫారిన్ ఎడ్యుకేషన్ అంటారు, లేదా ఫారిన్, ఏదో చిన్న పాయింట్ లాగా రాస్తారు, బుల్లెట్ పాయింట్ లాగా, అయిపోయింది. సో తర్వాత ఏమవుతుంది, ఆ ఫారిన్ ఎడ్యుకేషన్ దీని తర్వాత అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఏం చేస్తారు, ట్రైన్ ఎపిసోడ్ గురించి చెప్తారు. సో ట్రైన్ ఎపిసోడ్ గురించి రాస్తారు, బాగానే ఉంది. ట్రైన్ ఎపిసోడ్ తర్వాత ఏమైంది, లాస్ట్ లో ఇండియాకి వచ్చారు. ఇండియాలో నేను చెప్పాను క్విట్ ఇండియా అని, ఉప్పు సత్యాగ్రహం అని, ఇవన్నీ చేస్తూ వచ్చారు. అవునా? సో దానికి ఏం చేస్తారు, సింపుల్ గా సాల్ట్ అని రాసుకుంటున్నారు. ఎన్ని వర్డ్స్ అయ్యాయండి? దీస్ ఆర్ కాల్డ్ కీ పాయింట్స్. బర్త్, చైల్డ్హుడ్, నెక్స్ట్ వచ్చి ఫారిన్, ట్రైన్, సాల్ట్, అయిపోయి. ఇవి నీట్ గా మీరు వచ్చిన క్యూ కార్డ్ లో రాసుకున్నారు. క్యూ కార్డ్ లో రాసుకున్న తర్వాత సింపుల్ గా ఏం చేస్తున్నారు, దాని దగ్గర పెట్టుకుంటున్నారు. అలా స్టేజ్ మీదకి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఇలా అరచేతిలో పెట్టుకుంటున్నారు కార్డ్ ని. ఓకే, ఆ అరచేతిలో పెట్టుకున్నప్పుడు మీకు మాత్రమే క్యూ కార్డ్ కనిపిస్తుంది, అవసరం అనుకుంటే. సాధ్యమంతవరకు ఏంటంటే దాన్ని జోబులో పెట్టుకోండి, ఆ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకంటే ఈ 6-7 పాయింట్లు రాసుకుంటారు, అవసరమైతే ఇంకా వెనక వైపు ఇంకొన్ని రాసుకుంటారు, దగ్గర పెట్టుకొని వెళ్తారు అనుకుందాం. సో అక్కడ ఏమవుతుందంటే మీకు 99% మీకు అవసరం రాదండి. ఎలా చెప్పగలుగుతారు సార్ అంటారా? ఏం లేదు, అది ఉందంటే మీకు ఒక భరోసా. అంటే ఒక అడవిలో వెళ్తున్నారు, నార్మల్ గా వెళ్ళడానికి ఒక భయం ఉంటుంది. అదే మీ చేతిలో ఒక గన్నో, ఒక పెద్ద నైఫో, కత్తో ఉందనుకోండి, ఎట్లా ధైర్యం ఉంటుందా లేదా గన్ ఉంటే? అలాగే మీ పాకెట్ లో ఉందంటే ఒక భరోసా, ధైర్యం అంతే. సో దానికి మాత్రమే మీరు కార్డ్స్ తీసుకొని పెట్టుకొని వెళ్తారు. ఆ జేబులో ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు. ఇన్ కేస్ అవసరం అయితే దీన్ని చేతిలో పెట్టుకుంటారు, పోడియంలో ఇలా పెట్టుకొని చూసి ఏ పాయింట్ చెప్పాలో అది మాత్రమే చెప్తారు. దీన్ని క్యూ కార్డ్ మెథడ్ అంటారు. క్యూ కార్డ్ మెథడ్ అంటారు.
ఇది మీ దగ్గర ప్రాక్టీస్ కూడా చేయిస్తారు, డోంట్ వరీ. సో మనకు ఆఫ్లైన్ సెషన్ లో కానీ మీకు క్యూ కార్డ్ మెథడ్ ద్వారా సో చేయిస్తారు. ఓకే, యా, వన్ 1 minute నేను సిస్టమ్ లో లాగిన్ అవుతాను. సో ఇది ఈ క్యూ కార్డ్ అనే టెక్నిక్ ద్వారా మొట్టమొదటిగా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్యూ కార్డ్ దాన్ని చేయించండి. ఇది మీ దగ్గర ప్రాక్టీస్ కూడా చేయిస్తారు. సో మన రామ్ లోక గారు అయిపోవచ్చు, మన శ్రీనివాస్ తిరుమల గారు ఆఫ్లైన్ లో మీ దగ్గర ప్రాక్టీస్ చేయిస్తారు క్యూ కార్డ్ ఎలా ఉంటుంది. సో కాబట్టి డోంట్ వరీ, మొదటిది అయిపోయింది. తర్వాత ఇంకొక టెక్నిక్ ఉంటుంది. రెండో టెక్నిక్ ఏంటంటే అది చాలా పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్ అంటే నేను ఐ థింక్ సేమ్ 6th క్లాస్ లో ఉన్నప్పుడు మాకు ఒక సోషల్ మాస్టర్ మన భారతదేశం గురించి చెప్తూ హిస్టరీ గురించి ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో కేంద్ర పాలితాలు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకేం చేశారంటే ఒక చిన్న ఇది చెప్పించారు అనమాట. 1 minute. థ్యాంక్ యూ సో మచ్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఓకే, చిన్న అప్పుడప్పుడు ఇలాగ ఉంటాయి. నో ఐ థింక్ యు ఆర్ కనిపిస్తున్నాను కదండి. సో మొబైల్ నుంచి ఇక్కడికి నేను ఇలా రావడం వల్ల నేను చెప్పింది ఏమైనా మర్చిపోయారా? లేదు కదా, అది అక్కడే సార్ మీరు మొబైల్లో చెప్పింది అక్కడ మర్చిపోయానంటారా? ఆ చిన్న బ్రేక్ ముందు బ్రేక్ తర్వాత లేదు సార్ అని. సో డోంట్ వరీ. సో మొట్టమొదటి మీకు చెప్పించిన టెక్నిక్ ఏంటంటే క్యూ కార్డ్ టెక్నిక్. క్యూ కార్డ్ టెక్నిక్ చెప్పాను, వెరీ సింపుల్. సో దాని కీ పాయింట్స్ మాత్రం ఐడెంటిఫై చేసుకుంటున్నారు, దాన్ని ఇక్కడ రాసుకున్నారు, రాసిన తర్వాత ఇలా మీ అరచేతిలో పెట్టుకుంటున్నారు. సో ఇలా ముందర పెట్టుకున్నప్పుడు ఈజీగా యూ కెన్ డెలివర్ ఫస్ట్. ఓకే, రెండో పాయింట్ వచ్చి మా సోషల్ మాస్టర్ గారు ఉన్నప్పుడు నాకు కేంద్ర పాలిత ప్రాంతాలని గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్పించారండి. ఏంటంటే అది చండీ పాదాల అండ. అబ్బో, ఏదో చిన్న మంత్రం, ఈ మంత్రం చెప్పించారు నాకు, చండీ పాదాల అండ. మీరు ఎవరైనా మీకు గుర్తుంటే మా కంటెంపరీలో ఉన్న ఉందంటే నిజంగా ఉంటారు. చండీ పాదాల అండ అంటే ఏంటంటే చెన్ అంటే జంటీ గారు అని, డి అంటే ఢిల్లీ అని, పా అంటే పాండిచ్చేరియా, పాదాల దా అంటే దాద్రా నగర్ హవేలీ, లా అంటే లక్షద్వీప్, అండాలు అండమాన్ నికోబార్ అండ్ డయూడాం. కరెక్టేనమ్మా? ఓకే, కల్పన గారు అబ్బా కరెక్ట్ అని నేను చెప్పకముందే నాతో పాటు తను కూడా చెప్తూ వస్తుంది. చూసారా, అప్పుడెప్పుడో చిన్నతనంలో చదువుకున్నాం, అవునా? ఇప్పటికి ఎలా గుర్తుంది? బికాస్ ఆ మాస్టర్ చెప్పించిన మంత్రంలో ఉంది. ఓకే, సో ఆ మంత్రంలో ఉంది. సో దీన్ని ఎలా గుర్తు పెట్టుకున్నాము అనే అదే టెక్నిక్ మరి మన స్పీచ్ కూడా అన్వయించుకుంటే ఎలా ఉంటుంది? అవునా? ఇది కొత్త ఏం కాదండి, నేను చెప్పిన స్పీచ్ కు అన్వయించుకోవడము అంటే అబ్బే ఏం చేయాల్సిన పని లేదు, ఇవన్నీ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఇంద్రధనుస్సులో ఉన్న కలర్స్ ఏంటంటే ఏం చెప్తారు, చెప్తారా లేదా? విబ్జిఆర్ అందరికి గుర్తొచ్చిందా లేదా? ఏం చేసాము, ఇన్ఫర్మేషన్ ఏం చేసాము మనము, కొన్ని లెటర్స్ లో మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానికి మొత్తం లింక్ చేసి మనం మెయిన్ లో గుర్తు పెట్టుకోగలిగాము. ఒక మీనింగ్ఫుల్ ఒక వర్డ్ తీసుకున్నాము, అందులో ప్రతి లెటర్ లోనూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అటాచ్ చేసుకున్నాము, ఒక కొత్త పదం తయారు చేసుకుని దాన్ని మనసులో పెట్టుకున్నాము. కాబట్టి ఇవాళ పెడితే కూడా బ్రహ్మాండంగా చెప్పగలం. ఓకేనా? ఈ టెక్నిక్ మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? రైట్. సో ఎలా ఉపయోగించుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్, కొండ గుర్తులు, గుడ్డి గుర్తులు అప్పట్లో అనేవాళ్ళమండి. ఇప్పుడు కొంచెం స్టైల్ గా సొఫిస్టికేటెడ్ గా ఏమంటున్నాము, దాన్నే అక్రోనిమ్స్ అని. అక్రోనిమ్స్ అంటే ఇంకేం లేదు, కొత్తగా మీరు కొత్తగా అనుకున్నారు ఏంటో ఇది అక్రోనిమ్ అంటే ఇదేదో మెస్మరైజ్ చేసేది ఏదో స్కిల్ ఏమో, ఈయన మెజిషియన్, ఏం లేదండి, సింపుల్ ఆ కొండ గుర్తులు గుడ్డి గుర్తులే మనం చెప్తున్న అక్రోనిమ్స్ అని. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితుల్లో హోస్ట్ కెన్ యూ ప్లీజ్ స్పాట్లైట్, స్పాట్లైట్ చేయండి. సో రీసెంట్ గా ఏం చేశానంటే ఒక వాకర్స్ క్లబ్ వాళ్ళు ఒకసారి రమ్మన్నారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దాదాపుగా ఒక 70-80 మెంబర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళంతా కూడా. రైట్, వెరీ గుడ్ అండి. ఇక్కడ చెప్పారు సింపుల్ వర్డ్ ఫార్మ్ విత్ ఇనిషియల్ లెటర్స్ ఆఫ్ సో మెనీ వర్డ్స్. సూపర్.
చాలా థ్యాంక్స్ మా తేజస్వి గారు. ఎస్, అక్రోనిమ్ అంటే ఒక మంచి దాన్ని ఏంటి మొత్తం నీట్ గా చెప్పేశారు. అక్రోనిమ్ అంటే ఏం లేదు, సింపుల్ వర్డ్. ఇప్పుడు మీకు 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ఎస్, అబ్రివేషన్స్ అనొచ్చు, అక్రోనిమ్స్ అనొచ్చు, వీటన్ని కూడా ఒకేలాగా ఉంటాయి. రైట్, 2-3 చూపించాను అనుకోండి, మీకే ఐడియా వస్తుంది అంతేనా అని. ఓకే, యా, హోప్. ఇది ఇక్కడ మొన్న దీనికి వెళ్ళాను. ఐ థింక్ యా, ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడన్నా ఎక్కడన్నా అయింది. ఓకేనా, జనరల్ గా ఏం చెప్తారంటే మనకు తెలిసి ఏం చేస్తారు అంటే ఉన్న ఆర్పడానికి ప్రయత్నం చేస్తాను సార్ అంటారు. అలా కాకుండా దీనికి ఇంటర్నేషనల్ ఒక ప్రోటోకాల్ ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఏం చేయాలంటే మొట్టమొదట రెస్క్యూ, మనుషుల్ని కాపాడడం ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వాలంట. అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కొంచెం చిన్నపిల్లలు, వయసైన వాళ్ళు కాపాడడానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. రెండోది వచ్చి అలాం. అంటే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా సరే కొంచెం అప్పుడు అంటే నిద్ర లేపడానికి ట్రై చేయడం. అలాం ఉంటే అలాం నొక్కడం అయిపోవచ్చు, లేదా 108 ఫోన్ చేయడం అయిపోవచ్చు, ఏదైనా చేయడం. తర్వాత మూడోది ఏంటంటే కన్ఫైన్. ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ డోర్స్ అన్ని క్లోజ్ చేయడం. నాలుగోది వచ్చేది ఎక్స్టింగ్విష్, అంటే అప్పుడు ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రొసీజర్. ఓకేనా, మనం ఏం చేస్తాం అంటే 4లో ఉన్న దాన్ని ఫస్ట్ తీసుకుంటాం. రాగానే మనము ఒక ఏదో అన్నట్లు ఐరన్ మ్యాన్ లాగా ఫీల్ అయిపోయో, లేదా ఇంకొక ఇదిలాగా ఫీల్ అయిపోయి మనం ఆర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అది అది ఫోర్త్ చాయిస్ లో రావాలి, ఫస్ట్ 3 అయిన తర్వాత. ఓకే, మరి ఇది గుర్తు పెట్టుకోవడానికి ఏం చేస్తారంటే మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి వెళ్ళండి, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళండి. ఇక్కడ దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో దీనికి ఒక అక్రోనిమ్ తయారు చేస్తారు. అంటే మొదటి అక్షరం తీసుకొని RATE, రేస్. రేస్ అనేది చెప్పారు, రెస్క్యూ, అలార్మ్, కన్ఫైన్, ఎక్స్టింగ్విష్. సరే, ఇది ఒక అక్రోనిమ్. అలాగే ఇక్కడ ఉంటుంది, ఇది ప్రతి చోట మనకు ఉంటుంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. దీన్ని ఎలా వాడాలో ఎవరికి తెలియదు, అవునా. సో ఇది వాడే పద్ధతి కూడా ఇక్కడ చెప్పారు. దీన్ని పాస్ అనే ఒక చిన్న అక్రోనిమ్ తోటి అది కూడా నేర్పి. పి అంటే పుల్ ది పిన్. పైన ఒక పిన్ ఉంటుంది, ఫస్ట్ పిన్ లాగేయండి. తర్వాత రెండోది వచ్చి ఏ అంటే ఏ మట్టి బేస్ ఆఫ్ ది ఫైర్. బేస్ ఎక్కడ ఉంటుంది, అగ్ని ప్రమాదం ఉంటుంది, బేస్ మీద అంటే పైన మంటల మీద కాకుండా బేస్ మీద ఫోకస్ చేయండి. ఏ మట్టి బేస్. నెక్స్ట్ స్క్వీజ్ హ్యాండిల్. మూడోసారి ఆ హ్యాండిల్ ఇట్లా స్క్వీజ్ చేస్తే లోపల నుంచి పౌడర్ రావడమో లేకపోతే ఒక నురుగు రావడమో వస్తుంది. అండ్ లాస్ట్ వన్ స్వీప్ సైడ్ టు సైడ్. అంటే ఒక చోటగా కాకుండా అటు ఇటు సైడ్ అటు కదులుతూ ఉండండి. ఇది ప్రొసీజర్. ఈ రెండు గుర్తు పెట్టుకోవడానికి 2 సింపుల్ అక్రోనిమ్స్ ఉపయోగించారు. రేస్ అన్నారు, పాస్, అయిపోయింది. ఓకే, రైట్. నేను చెప్పినట్లు ఇంకో 2 ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు. ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడికి వీళ్ళు రమ్మన్నారు. ఒక వాళ్ళని అడ్రస్ చేయండి, ఉన్న 60-70 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని అడ్రస్ చేయమని చెప్పారు. వాకర్స్ క్లబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నేను ఏ ఆయుధము, ఏ పీపీటీ కానీ లేదా ఏ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తీసుకెళ్లేదు, చార్ట్లు ఏం తీసుకెళ్లేదు, ఏం తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక ఓపెన్ స్పేస్ లో వాళ్ళ పార్క్ లో కూర్చోన్నారు. నేను వాళ్ళని అడ్రస్ చేయాలంటే నాకు ఇప్పుడు పీపీటీ కావాలంటే ఉదయం పూట ఎక్కడి నుంచి చేయగలుగుతాను, కుదరదు. మరి ఇలాంటి చొప్పుడు మనం మెటీరియల్ అంతా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తానంటే సింపుల్ గా ఒక షీల్డ్ తీసుకెళ్ళాను. షీల్డ్ అంటే ఏంటంటే మీరు అనుకుంటున్నట్లు ఒక పెద్ద మనకి కాపాడే షీల్డ్ కాకుండా నాతో పాటు ఒక షీల్డ్ సపోర్ట్ తీసుకెళ్ళాను. అదే SHIELD, షీల్డ్. ఓకే, ఈ షీల్డ్ గురించి తెలుసుకుంటే చాలు. మీరు కూడా ఇంకొక 10 రోజుల తర్వాత శ్రీనివాస్ పెరుమాళ్ళ సార్ పర్మిషన్ అడిగేసి తీసుకొని మీరు కూడా పోయి షీల్డ్ అనే వాళ్ళతో వాటిని మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఓరియంటేషన్. ఏంటి షీల్డ్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఎస్ అంటే ఏం చేశానంటే ఫస్ట్ ఏమొస్తుంది, ఎస్ అంటే ఎస్, షీల్డ్ లో ఎస్ అయినా ఉంది, కరెక్టేనా. ఎస్, షీల్డ్ లో వస్తుంది ఏమందంటే ఫస్ట్ ఎస్ అంటే నథింగ్ బట్ స్లీప్. ఎస్ అంటే ఏంటి, స్లీప్ గురించి మాట్లాడారు. ఫస్ట్ వెళ్ళంగానే వాళ్ళతో ఏం మాట్లాడారంటే స్లీప్ గురించి మాట్లాడారు. అప్పుడే వచ్చారు, కొంచెం అప్పుడప్పుడే వస్తున్నారు. ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే సో ఒక టైం అంటూ మెయింటైన్ చేయట్లేదు ఎవరు కూడా. సో ఇవాళ జబర్దస్త్ వస్తుంది కాబట్టి 11 గంటలకు పడుకుంటాను, ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి 12 గంటలకు పడుకుంటాను, సో ఇవాళ బోరింగ్ సీరియల్ ఉంది కాబట్టి 4 గంటలకు పడుకుంటాను, ఈ రోజు పెరుమాళ్ళ సార్ 9 గంటలకు ఏదో జూమ్ మీటింగ్ అంటున్నారు కాబట్టి ఇంకా ముందే పడుకుంటాను, అవునా. ఇలాగా ఒక్క టైం అంటూ లేకుండా మన ఇష్ట ప్రకారం రోజు మర్చుకుంటా వెళ్ళిపోయారు. దట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్ అనమాట. ఇప్పుడు కూడా అంటే నిద్ర అలా చేశారనుకుంటే ఫ్యూచర్ లో ఏమవుతుందంటే నిద్రలేమి వస్తుంది. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకోండి. 10 అంటే 10, 10:30 అంటే 10:30 ఆ టైం పడుకునే
వెరీ వెరీ మంచి హ్యాబిట్ అది. ఓకేనా? ఇలాంటి హ్యాబిట్స్ గురించి చెప్తాను. సో ఒక 10 నిమిషాలు దీని గురించి మాట్లాడాను. ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే మీరు కూడా మాట్లాడతారా లేదా? స్లీప్ గురించి చెప్పండి. ఏం చేయాలి? డార్క్ గా ఉండాలి మనం పడుకునే రూమ్. ఎప్పుడు కూడా ముదురు కలర్స్ వేసుకోండి. టికెట్ లైట్ ఆపేది. ఎక్కువ వెలుతురు పెట్టుకోకండి. ఓకేనా? ఇప్పుడు నేను జూమ్ సెట్టింగ్ చెప్తున్నట్టు అట్లా లైటింగ్ వద్దు. అవునా? పడుకునే ముందు కొంచెం గోరువెచ్చని పాలు తాగండి. ఇలాంటివన్నీ టెక్నిక్స్ చిన్నప్పటి నుంచి వింటున్నాం. అలాంటి వాటి గురించి మీరు మాట్లాడొచ్చు. నేను 10 నిమిషాలు మాట్లాడాను. మీరు ఒక 3-4 నిమిషాలు మాట్లాడచ్చా లేదా? చెప్పండి, మాట్లాడచ్చా లేదా? స్లీప్ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో తీసుకుని చెప్తాం. సో మొట్టమొదటి అయిపోయింది. రైట్, ఎస్ అయిపోయిందండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్? హెచ్. రైట్, షీల్డ్ లో ఉన్నది నెక్స్ట్ లెటర్ హెచ్. హెచ్ అంటే ఏం లేదు, హ్యాండ్లింగ్ స్ట్రెస్. స్ట్రెస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడాను. దాదాపు ఏం మాట్లాడాను నేను? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తూ వచ్చాను. స్ట్రెస్ అనేది 2 రకాలు ఉంటుంది. దాంట్లో యూ స్ట్రెస్ ఉంటుంది, డిస్ట్రెస్ ఉంటుంది. యూ స్ట్రెస్ అనేది కారణం అంటే అది ఉత్సాహం క్రియేట్ చేస్తుంది, అది ఉండాల్సిందే. కాకపోతే డిస్ట్రెస్ అనేది ఎప్పుడైనా డేంజర్. బట్ దాన్ని తగ్గించుకోవడానికి చూడండి. కార్టిజాల్ అనే ఒక హార్మోన్ వల్ల మీకు స్ట్రెస్ వస్తుంది. ఈ కార్టిజాల్ ఎందువల్ల వస్తుంది, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ మనకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత అబండెంట్ ఇన్ఫర్మేషన్. గట్టిగా మనం 3-5 నిమిషాల సేపు మాట్లాడగలుగుతామా? మాట్లాడలేమా? అవుతుందా? అయిపోయింది. రైట్, హెచ్ గురించి చెప్పింది, హ్యాండ్లింగ్ స్ట్రెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటుంది? వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్? ఐ. అవునా? ఐ అంటే ఏం లేదు, ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ అంటే నథింగ్ బట్ కమ్యూనికేషన్. ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఒక వయసు వచ్చిన తర్వాత, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఏంటి, ఆ అపార్ట్మెంట్ డోర్ ఎప్పుడు ఉంటుందో ఎదురుగానే ఉంటాయి. కాకపోతే ఈ డోర్ క్లోజ్ చేసినప్పుడు మాత్రమే ఆ డోర్ ఓపెన్ అవుతుంది, ఆ డోర్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఇలా ఉన్న పరిస్థితిలో ఇంటరాక్షన్ లేకుండా ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇంటరాక్షన్ పెంచుకోండి. కింద వాచ్మెన్తో మాట్లాడండి, ఎదురుంటి వాటితో, బయట వచ్చి ఈ ఇంటరాక్షన్ తోటి 10 మంది మీరు అలా పలకరించిపోతుంటే మిమ్మల్ని రేపొద్దున పలకరిస్తారు. ఇలాంటివి ఇంటరాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి 10-15 నిమిషాలు మాట్లాడాలి. మనం గట్టిగా ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే కూడా ఒక 3-5 నిమిషాలు మాట్లాడచ్చా? మాట్లాడలేమా? రైట్, ఇన్ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఎస్హెచ్ ఐ అయిపోయింది. ఇంకున్నది ఎల్. ఎల్ అంటే ఏముంటది? ఏమై ఉండొచ్చు దీంట్లో? ఎల్ అంటే ఏమై ఉండొచ్చు? ఏమన్నా మనసులో థింక్ చేయండి, పెట్టకండి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇంతకు ముందే మనం పెట్టి గుర్తుకొచ్చాయి అని ఎక్కడికో తీసుకెళ్లారు. ఇప్పుడు ఎల్ అనగానే ఇంకేదో గుర్తొస్తాయి. వద్దు మనకు. నేను చెప్పేది ఎల్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న పని. లర్న్. యా, లర్నింగ్. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మీరు చేస్తున్న పని లర్నింగ్. ఇప్పుడు మీరు ఎలాగైతే లర్న్ చేస్తున్నారో ఇదే చేయండి. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఏంటంటే ఏం చేయాలి, నా వయసు అయిపోయింది, నేను రిటైర్డ్ అయిపోయాను, ఓకే ఇంకా నేను ఏం చేయడానికి లేదు అని అనుకున్న ఒక దిగాలు వచ్చేస్తుంది మనిషిలో. అలా కాకుండా ఇప్పుడు కూడా మీరు చేయాలనుకుంటే ఈ పని చేయొచ్చు, ఇలాగా ఇంపాక్ట్ లో చేరొచ్చు, ఇలాంటి క్లాస్ అటెండ్ అవ్వచ్చు, ఉదయం 7 గంటలకు 7 AM క్లబ్ లో అటెండ్ అవ్వచ్చు, ఇంతమంది తెలుసుకోవచ్చు, మీ డైలీ నేర్చుకుంటూ పోవచ్చు, మిమ్మల్ని మీరు మంచి వ్యక్తిగా వక్తగా తీర్చిదిద్దుకోవచ్చు. అలాంటి విషయాలు ఏమన్నా ఉంటే లర్నింగ్ నేర్చుకుంటూ ఉండండి. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఏదైనా సరే ఏమి తెలియదు, పక్కింటి పిల్లవాడు ఉంటాడు, ఒక 8th క్లాస్ పిల్లవాడు, 9th క్లాస్ పిల్లవాడు, తను అడిగి వాట్సాప్ ఎలా చేయాలో వయసు వాళ్ళు నేర్చుకోవచ్చు. ఫేస్బుక్ అంటే ఏంటి నేర్చుకొని, సంథింగ్ హ్యాస్ టు లర్న్. ఎప్పుడు కూడా కంటిన్యూస్ లర్నింగ్ ఉందంటే మీకు ఓల్డ్ ఏజ్ వస్తుంది, లేదా నాకేదో బోర్డమ్ వస్తుంది లాంటి ఫీలింగ్ ఉండదు. కాబట్టి లర్నింగ్ మీద ఫోకస్ చేయమని చెప్పారు. అండ్ లాస్ట్ మిగిలింది ఏంటి? డి. డి అంటే వెరీ వెరీ సింపుల్ అండి, డయట్ గురించి చెప్పాల్సి. డైట్ గురించి ఏం చెప్పాను? ప్రతిరోజు ఇంటి వెళ్ళగానే ఈవినింగ్ వెళ్తూనే మీరు అక్కడ పానీపూరి ఉంటుందండి, ఒక 4 తినండి. అది పోతూ పోతూ ఆ పక్కనే ఇంకొకటి పిజ్జా దొరుకుతుంది, పిజ్జా తీసుకోండి. పోతూ పోతూ అక్కడ షవర్మా అని కొత్తగా ఉంటుంది, తీసుకోండి. ఇవి డైలీ తింటూ పోతూ నేను చెప్తామా? చెప్పాం కదా. డైట్ గురించి ఏవి మంచో అవి సాధ్యమైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ప్రోటీన్స్ పెంచండి, ఇలాగ న్యూట్రియంట్స్ మీద ఫోకస్ చేసి తీసుకోమని చెప్పి. అవునా? వయసు వచ్చిన తర్వాత క్యాలరీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మొన్న ఎక్కడో విన్నాను. అంటే ఇప్పుడు మీరు ఒక 100 గ్రాములు బంగాళాదుంప మీరు ఉడకబెట్టుకొని తిన్నారనుకోండి, మీకు వచ్చేది ఒక 30-40 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. క్యాలరీస్ అదే 100 గ్రాములు మీరు ఇంటేక్ ఏంటి, మీరు దీంట్లో నూనెలో వేయించి చిప్స్ రూపంలో తీసుకున్నారనుకోండి, ఏ 400-500 కిలో క్యాలరీస్ వస్తుంది. సేమ్ 100 గ్రాములే, ఇది 100 గ్రాములే, అది 100 గ్రాములే, బట్ క్యాలరీస్ ఎన్ని రేట్లు పెరిగిపోయింది చూడండి. ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. అవునా? సో చల్లటి నీళ్ళు తాగితే ఏమవుతుంది, కూల్ డ్రింక్ తాగితే ఏమవుతుంది, క్యాలరీస్ ఎన్నిపోతాయి ఇంటేక్ లో, జస్ట్ క్యాల్కులేట్. ఓకే. సో ఈ రకంగా షీల్డ్ అనే ఒక అక్రోనిమ్ తో వెళ్ళి నీట్ గా నేనైతే మాత్రం ఒక ఎస్ఎచ్ చేయాలి, 6 ఉన్నాయి, 6-10 నిమిషాలు 1 అవర్ సెషన్ చెప్పాను. అవునా? మరి మీరు కూడా చెప్పొచ్చా లేదా? ఒక్కొక్క దాని మీద 3 నిమిషాలు, 3-5 నిమిషాల సేపు, ఏమీ పెద్ద కష్టం లేదు. కాన్ఫిడెన్స్ వచ్చిందా?
ఒక షీల్డ్ అని ఒక అక్రోనిం తీసుకెళ్ళి చెప్పుకోవచ్చు. మన పీపీటీ అవసరం లేదు, వేరే ఏం అవసరం. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అక్రోనిమ్స్. ఎన్ని టాపికల్కైనా యూ కెన్ జనరేట్ యువర్ ఓన్ అక్రోనిమ్స్. ఓకే, సో ఇంకా కొన్ని మీకు చూపిస్తాను ఎలాంటి అక్రోనిమ్స్ తయారు చేసుకోవచ్చు అనేది. మీకు చూపించిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. షీల్డ్. ఓకే, స్లీప్, హ్యాండ్లింగ్ స్ట్రెస్, ఇంటరాక్షన్, ఎక్సర్సైజ్, లర్న్ అండ్ డైట్. ఎవరైనా మిస్ అయితే రాసు షీల్డ్ అనే అక్రోనిం ద్వారా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అంటే ఏం లేదు. ఎవరైనా గొడవలు వస్తుంటాయి, కొంచెం మార్కెటింగ్ వాళ్ళకి చెప్పిన సెషన్ చెప్పేటప్పుడు లాస్ట్ అనే టెక్నిక్ గురించి చెప్పారు. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ ఎప్పుడన్నా వచ్చింది, ఒక యాంగ్రీ కస్టమర్ వచ్చాడు మీ దగ్గర, ఫస్ట్ లిజన్, వినండి వాడు ఏం చెప్తాడు, అది ఫస్ట్. తర్వాత అక్నాలజ్ అండ్ అపాలజైజ్, అండి దాని గురించి ఎక్స్పాన్షన్ ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, బ్రీఫ్గా చెప్తాను. నెక్స్ట్ ఎస్ అంటే సాల్వ్, టీ అంటే థ్యాంక్స్. ఓకే, లాస్ట్ అనేది ఒక అక్రోనిం. ఓకేనా, సో ఇవన్నీ మీరు చెప్పినట్లన్నీ కూడా మనం చూసినవే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 words టు రిమెంబర్. అంటే ఏదైనా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఏంటి, ఎంతూజియాజం, రెస్పెక్ట్, లవ్, కమ్యూనికేషన్ అండ్ అప్రిషియేషన్. ఈ పదాలు ఇవన్నీ ఉంటే కనుక మనకు బాగా కమ్యూనికేట్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. ఓకేనా, మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే దీంట్లో వచ్చి మొదటి అక్షరాలు తీసుకుంటున్నాము. ERLCA. ఏం రావట్లేదు, కొంచెం అటు ఇటు మారుద్దాం, మనం యాజ్ ఇట్ ఈస్ గా కుదరదు. సో కాబట్టి RELCA, రెల్క, అదేదో ఎలకలాగా ఉంది వద్దు. ఇంకేదైనా కొంచెం మీనింగ్ఫుల్ గా ఉండేది అటు ఇటు మార్చారంటే CLEAR, క్లియర్ అని వచ్చింది. ఇక్కడ నుంచి CLEAR, క్లియర్ అయిపోయింది. క్లియర్ అని ఒక అక్రోనిం పెట్టుకుంటారు, సో ఈజీగా దాన్ని చెప్పారు. నెక్స్ట్ అక్రోనిమ్స్ ఎందుకండి నేను చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ షేరబుల్. ఈజీగా షేర్ చేసుకోవచ్చు, చిన్నవిగా ఉంటాయి, దే ఆర్ మెమరబుల్, దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు 4 వచ్చాయి, నెక్స్ట్ ఇంకేం వస్తుందో తెలియదు, క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇంట్రెస్టింగ్. అండ్ లాస్ట్ వన్ ఆర్గనైజ్. ఇది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది కాబట్టి ఈజీగా. చూడండి, ఇంతకుముందు నేను చెప్పాను షీల్డ్ లో ఒక్కొక్క పదంకి ఒకటి ఆర్గనైజ్ గా ఉంది, చెప్పుకుంటా వెళ్ళిపోయాను. సో ఇది దీనికి పవర్ఫుల్ చేస్తాం. సో ఇప్పుడు దీని నుంచి ఒక అక్రోనిం ఎలా తయారు చేస్తాము, TMIOS రావట్లేదు, కింద నుంచి వెళ్తాం, SOIMT, రావట్లేదు, కొంచెం అటు ఇటు మారిస్తే ఇంకేదో MOIST, మాయిస్. ఆర్గనైజ్డ్, ఇంట్రెస్టింగ్, షేరబుల్ అండ్ టైనీ. సరే, సో ఈ రకంగా ప్రతి పదాలని కొంచెం అటు ఇటు మార్చారంటే ఒక కొత్త పదం వస్తుంది. ఇంతకుముందు మనట్లు ఆ పదము ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్. అదేదో కొత్తలాగా ఉండకూడదు, దానికి ఏదో ఒక మీనింగ్ ఉండాలని. యా, సో రెండోది, మీరు సెషన్స్ రేపు పొద్దున్నే మీరు ఎంత మంచి స్పీకర్లు అవుతారు, మంచి సెషన్ ఇవ్వబోతారు. ఇచ్చిన తర్వాత అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలంటే దాంట్లో 4 టెక్నిక్స్ ఉన్నాయి. మీరు ఏం చెప్పాలనుకుంటే కూడా ఏంటి, ఈ 4 పద్ధతిలో ఏది పాటించినా సో మీరు చెప్పే సెషన్ అద్భుతంగా అందరూ రిసీవ్ చేసుకుంటారు. అవునా, ఏంటా 4 టెక్నిక్? ఎస్, ఫస్ట్ పార్టిసిపేషన్. సో ఎంకరేజ్ యువర్ పార్టిసిపెంట్ టు పార్టిసిపేట్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చార్ట్ లో పెట్టండి అంటున్నాను, హ్యాండ్ చేయమంటున్నాను. ఓకేనా, ఇవన్నీ ఎందుకు చేయమంటున్నాం అంటే మిమ్మల్ని పార్టిసిపేషన్ చెప్పి గుర్తు తెచ్చుకోమంటున్నాను. సో వీఆర్ మేకింగ్ యూ టు పార్టిసిపేట్. ఇదేలాగా మీరు కూడా చేశారంటే బాగా గుర్తు పెట్టుకుంటారు. లేదు లెసన్ రూపంలో చెప్తామా, తప్పదు, చిన్నప్పటి నుంచి మనం పాఠాలు వినేది అలవాటే కదా, ఆ రూపంలో చెప్పినా వింటారు. లేదు ఇంకొంచెం ఫన్ కలిపేసి స్టోరీ రూపంలో చెప్పామా, అద్భుతంగా గుర్తు పెట్టుకుంటారు. 3వ టెక్నిక్. 4వ టెక్నిక్ ఏంటి, అప్లికేషన్ రూపం. మీరు నా సెషన్ విన్నారంటే గన మీరు సెషన్ అండ్ మీరు చెప్పాలనుకున్న సెషన్ ని బాగా గుర్తు పెట్టుకోవచ్చు, ఇది ఉపయోగపడుతుంది మీకు అని చెప్పాను అనుకోండి, ఇంట్రెస్ట్. ఇది ఈ 4 టెక్నిక్స్ లో మీరు ఏమైనా చెప్పండి. మరి దీన్ని ఏ రకంగా చెప్తారో దీంట్లో నుంచి ఒక అక్రోనిం తయారు చేయండి. PLSA, ASLP, అటు ఇటు వచ్చిందమ్మా ఏమైనా. స్లాప్, SLAP, స్లాప్ వచ్చింది అంటే ఏంటి, ఒకటి వాగొట్టు. ఇఫ్ యూ వాంట్ యువర్ సెషన్ టు బి మెమరబుల్, స్లాప్ యువర్ ఆడియన్స్, అంటే ఒకటి పీకండి అని. అంటే కాదమ్మా, స్లాప్ అంటే ఏంటంటే 4 పద్ధతులు ఏదో ఒకటి వాడండి అని. ఓకేనా, సో ఈ రకంగా అనమాట. గుడ్ స్పీకర్ గా ఉండాలనుకున్న క్యారెక్టర్స్ ఏముంటాయి, ఇవన్నీ అనమాట. 5 గోల్డెన్ రూల్స్. లైఫ్ గురించి ఎప్పుడన్నా మాట్లాడాలి, దాని గురించి థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, స్మైల్, ప్లీజ్, సారీ. ఈ 5 words ని బాగా గుర్తుపెట్టుకోవడానికి స్టెప్స్ అనే ఒక అక్రోనిం ద్వారా గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, స్మైల్, ప్లీజ్, సారీ. ఓకేనా, ఇలాగా మీకు సెషన్ కు ఏ టాపిక్ కావాలంటే దాని మీద చూడండి. స్ట్రెస్ అంటే ఏంటి, ఏదో ఒక అక్రోనిం పెట్టుకోండి. స్టే కామ్, టేక్ ఏ డీప్ బ్రీత్. ఇక్కడ చూడండి స్ట్రెస్ అక్రోనిమ్స్ వస్తాయి. ఎప్పుడన్నా సెషన్ చెప్పాలంటే రీచ్ అవుట్ టు అన్ అడల్ట్ ఆర్ ఫ్రెండ్, ఎలిమినేట్ అన్నెసరీ స్ట్రెస్, సెలెక్ట్ అన్ అప్రోప్రియేట్ రియాక్షన్ అండ్ సెలెక్ట్ అనదర్ కోపింగ్ మెకానిజం. ఇలాగా STRES.
అన్నీ అక్కడే ఉంటాయి. ఈ రకంగా మీరు మొదటి అక్షరాలను తీసుకొని క్లియర్ చేశారనుకో, సో దీన్ని ఏమంటారు? యాక్రోనిమ్ అంటారు. ఇవన్నీ నేనే చేయాలా అంటే ఏం లేదండి. ఇది ఎప్పుడో ఆన్లైన్ లో మీరు కూర్చొని గూగుల్లో చేశారనుకోండి, యాక్రోనిమ్ ఆటోమేటిక్ అదే తయారు చేస్తుంది. యాక్రోనిమ్ జనరేటర్ అనే వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మీరు చేయొచ్చు. ఇక్కడ మీ ప్లేసెస్ అన్ని మీరు ఇక్కడ కూడా మర్చిపోకండి. దీనికైనా కీ పాయింట్స్ మస్ట్. కీ పాయింట్స్ ఎవరు ఐడెంటిఫై చేయాలి? మీరు ఐడెంటిఫై చేయాలి, తప్పదు. ఓకే, ఏ వర్డ్స్ మీకు కావాలి, దేని చుట్టూ అయితే మీరు ఈజీగా మీరు మాట్లాడగలుగుతారు అన్న కీ పాయింట్స్ ఐడెంటిఫై చేసిన బాధ్యత మీదే. సో ఆ కీ పాయింట్స్ మీరు ఇక్కడ పేస్ట్ చేశారంటే ఇట్ విల్ జనరేట్. అది 100% యాక్యురేట్గా ఉంటుంది, మీరు కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది యాక్రోనిమ్ అంటారు. వెరీ వెరీ సింపుల్. ఏమైనా కష్టం ఉందమ్మా ఇది యాక్రోనిమ్? ఈజీనే కదా. మొదట్లో కష్టం అనిపిస్తుంది, నేర్చుకోవాలి, ఇంత మెసేజ్ తీసుకోవాలి అనుకున్నాము. ఇప్పుడేమో ఇంత సింపులా? ఒక్కొక్క పదం గురించి 3 నిమిషాలు మాట్లాడితే చాలా, ఒక్కొక్క పదం గురించి 5 నిమిషాలు మాట్లాడితే చాలా, అయిపోయింది సెషన్. దీని గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, ఈ రకంగా మీరు పెట్టుకొని చేయడం వల్ల కూడా మీకు ఈజీగా. అండ్ లాస్ట్ టెక్నిక్, నేను పర్సనల్లీ దట్స్ మై చాయిస్. ఓకే, ఆ టెక్నిక్ గురించి చెప్పే ముందు నేను మీ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 9 దాటుతోంది. సో షల్ ఐ కంటిన్యూ? మీరందరూ థమ్స్అప్ సింబల్ చూపించి కంటిన్యూ చేయండి అంటే ఒక 10 minutes లో క్లోజ్. ఓకే, వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అంటే మీ కన్సెంట్ తోటి ఓకే. సో మూడోది ఏం చేస్తానంటే నేను జనరల్ గా, సో దాన్ని క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ అంటే ఒక స్టోరీ లాగా. దానికి బేసిక్ ఎక్కడ వస్తుందంటే మన సైకాలజీలో కూడా ఫస్ట్ టైం వస్తుంది. ఎనీథింగ్ మీరు బాగా గుర్తు పెట్టుకోవాలంటే ఒక చిన్న సూత్రం ఏంటంటే, అది బ్లాక్ అండ్ వైట్ లో లేకుండా ఒక పేపర్ లో ఉంటే మీ బ్రెయిన్ గుర్తు పెట్టుకోదు, పిక్చర్ రూపంలో ఉంటే బ్రెయిన్ బాగా గుర్తు పెట్టుకుంటుంది అన్న పాయింట్ అయితే కరెక్ట్ నాకు. ఇప్పుడు నేను కల్కి అన్నాను అనుకోండి, వెంటనే ఒకసారి కల్కి అనగానే ఎవరు గుర్తొస్తారు? ప్రభాస్, నిన్న మొన్న రిలీజ్ అయ్యి ఆ జుట్టు ఇట్లా వేసుకొని వచ్చిన ప్రభాస్ గుర్తొస్తున్నాడా లేదా? కల్కి. లేదా కొంతమందికి దాంట్లో అమితాబ్ బచ్చన్ గుర్తు రావచ్చు, లేదా ఇంకా దీపికా పడుకునే రావచ్చు, ఇంకా గుర్తు కల్కి పెట్టగానే ఒక్కొక్క పిక్చర్స్ వస్తున్నాయి. రైట్. సో అలాగే ఇంకొకటి ఏదో తింటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు చెప్పినట్టుగానే ఇప్పుడు మంచి చికెన్ బిర్యానీ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా లెగ్ పీస్లు ఇవన్నీ గుర్తు. అంటే ఇది పిక్చర్ రూపంలో మీ బ్రెయిన్ ఎప్పుడూ స్టోర్ చేస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. మీకు కల్కి అనగానే కేఏఎల్కేఏ అనే ఒక రాలేదు, స్పెల్లింగ్ గుర్తు రాలేదు. బిర్యానీ అనగానే BIRYANI లేదా తెలుగులో నీట్ గా బిర్యానీ రాలేదు, బొమ్మ గుర్తొచ్చింది. ఏంటి? మీ బ్రెయిన్ లో పిక్చర్ రూపంలో ఎనీథింగ్ యూ కెన్ స్టోర్ దట్ విల్ లాస్ట్ ఫర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ మంత్స్ కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది పిక్చర్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. కాకపోతే ఉన్న ప్రాబ్లం అంతా ఏంటంటే, మన దగ్గర ఏమో మ్యాటర్ అంతా కూడా, స్పీచ్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ పేపర్ లో ఉంటుంది, పిక్చర్ లో లేదు. దీన్ని మనం పెట్టుకొని గుర్తు పెట్టుకోవడం అంటే ఉన్న ప్రాబ్లం అంతా అక్కడే. ముందు రోజు మనం నేర్చుకుంటున్నదంతా కూడా నీట్ గా ఎక్కడెక్కడో తీసుకుని ఒక వైట్ పేపర్ లో తయారు చేసుకున్నాం నీట్ గా స్పీచ్ ని. ఈ స్పీచ్ ఎత్తుకొని రేపు డెలివర్ చేయాలి. ఇక నేను చెప్పిన పిక్చర్స్ అంటూ ఎక్కడున్నా ఇక్కడ లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, మైక్ ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం పొరపడే అవకాశం. దీనికి ఏం చేస్తామంటే ఒక చిన్న టెక్నిక్ తీసుకెళ్ళి, ఓకే పిక్చర్ లేకపోతే ఏంటి, మనము జనరేట్ చేసుకుందాం, మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన బ్రెయిన్ లో ఉంది. ఓకే, ఇది ఒక ప్రొడక్షన్ యూనిట్ అనమాట. ఎప్పుడైనా సరే ఏంటంటే, నువ్వు స్టేజ్ మీద కూర్చోగానే నీకు మరి ప్రొడక్షన్ యూనిట్ చేసిందా లేదా? కూర్చొని అబ్బా వాళ్ళంతా నేను చూస్తున్నారు, నేను చూసి నవ్వుతున్నారు, నీకు తక్కువ మార్కులు వేస్తారు. ప్రొడక్షన్ ఒక సినిమా తయారు చేస్తా లేదా? అలాంటిదే మీ బ్రెయిన్ చెప్పారనుకోండి, దానికి ఒక మంచి స్టోరీ క్రియేట్. ఆ స్టోరీని ఒకసారి విజువలైజ్ చేసుకోండి, బ్రహ్మాండంగా మీరు ఏం చెప్పాలి. ఓకే, ఎలా చేస్తారంటే ఏం లేదు, ఒక చిన్న దాంతో మనం ఫోకస్ గా చేయాలి. కాబట్టి అందరూ కూడా జస్ట్ సిట్ స్ట్రైట్, ఒకసారి చక్కగా కూర్చొని మీ వెన్నెంక రిటార్ గా పెట్టి కూర్చొని, యా, అండ్ క్లోజ్ యువర్ ఐస్ సో దట్ యూ కెన్ ఫోకస్ ప్రాపర్లీ. క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పింది కొంచెం జాగ్రత్తగా విజువలైజ్ చేయండి. మీ మనోపల్ప మీద ఒక సినిమా ఉన్నట్టుగానే రీసెంట్ గా నడుస్తున్నట్టుగా ఊహించుకోండి. ఓకే, ఉదయమే మీరు ఒక వాకింగ్ వెళ్తున్నారు, నడుచుకొని వెళ్తున్నారు, చూడండి, బాగా విజువలైజ్ చేయండి. నడుచుకొని వెళ్తూ ఉన్నారు. ఓకే, దారిలో ఒక పెద్ద ఫ్యాక్టరీ కనిపించింది. ఫ్యాక్టరీ అంటే ఎలా ఉంటుంది? పెద్ద పొగ్గొట్టం ఉంటుంది, రకరకాలుగా వీళ్ళు ఉంటారు అంతా. ఆ పొగ్గొట్టం ఎంత ఉందంటే మీరు చూస్తున్నారు, చాలా పొడవు ఉంది. ఎంత పొడవు ఉందంటే దాని చివర మీకు కనిపించట్లేదు, మబ్బుల్లోకి వెళ్ళిపోయింది. జస్ట్ సినిమా లాగా చూడండి. పెద్ద ఫ్యాక్టరీ పొగగొట్టమేమో చాలా పొడవుగా ఉంది, దాని చివర మీకు కనిపించట్లేదు, మబ్బుల్లోకి వెళ్ళిపోయింది ఆకాశం. అరే ఎంత పొగడం ఉందా అని మీరు ఆశ్చర్యంగా దాని వైపు చూస్తూ ఉన్నారు. కొంచెం మబ్బులు అలా అలా కదిలాయి. అప్పుడు కనిపించిందండి దాని చివర, పొగ్గొట్టం యొక్క చివర. ఆ పొగ్గొట్టం పైన చివరి మీద ఏముందంటే ఒక కారు నిలబడి ఉంది. ఊహించుకోండి,
తమాషాగానే ఉంటుంది, బట్ అలాగే ఊహించుకోండి. పొగొట్టం పైన చివర ఒక కారు ఉంది. కొంచెం జూమ్ చేసి చూడండి, ఏ కలర్ కారో చూడండి, ఏ కంపెనీ కారో చూడండి. ఓకే, కొంచెం జూమ్ చేయండి, ఇంకొంచెం జూమ్ చేయండి. ఆ కారులో ఒక మనిషి కూర్చున్నారు. ఏంటి అంత హైట్ లో మనిషి ఉన్నారు అని చూస్తున్నారు. కొంచెం జూమ్ చేయగానే లోపల ఆ కూర్చున్న వ్యక్తి ఎవరో కాదండి, ఒక పోలీస్. ఎవరు ఆ పోలీస్ చూడండి, మీకు తెలిసిన పోలీసా, ఎక్కడ మీ చుట్టుపక్కల వలన ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఊహించుకోండి. అక్కడ బొమ్మ కనిపించాలి మీకు క్లియర్ గా, ఒక పోలీస్ కనిపించాలి. పోలీస్ అంటే ఎలా ఉంటారు, ఆయన డ్రెస్ ఎలా ఉంది, నీట్ గా చూడండి. ఇంకొంచెం జూమ్ చేస్తున్నారు, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళారు. ఆయన ఖాళీగా కూర్చోలేదండి, ఆయన ఒడిలో ఒక చిన్న రోజా మొక్క పెట్టుకొని ఉన్నారు. చూడండి, రోజా మొక్క, రోజా మొక్క, రోజ్ ప్లాంట్. ఓకే, దాంట్లో మంచి పువ్వులు ఉన్నాయి. ఏ కలర్ పువ్వులు ఉన్నాయి చూడండి, ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి, సింగిల్ కలర్ ఉందా, మల్టీ కలర్ ఉందా, ఊహించుకోండి ఒకసారి. చూస్తున్నారు, చూస్తున్నా గానీ ఆ రోజా మొక్క పెరిగి పెద్దదైందండి, పెద్ద మాన అయిపోయింది రోజా మొక్క. చూస్తున్నా గానీ ఆ కార్ ఏమో అన్బ్యాలెన్స్ అయింది, ధడేలని అక్కడి నుంచి కింద పడిపోయింది. కారు చూడండి, దమ్మని కింద పడిపోయింది. మీరు చూస్తున్నారు, అయ్యో ఏమైపోయిందా అని అనుకుంటున్నారు. బట్ లక్కీగా కింద ఏంటంటే ఒక పెద్ద డస్ట్ బిన్ ఉందండి. డస్ట్ బిన్ నిండుకు ఫుల్ గా చెత్త ఉంది, చెత్తలో వచ్చి పడింది. సో కాబట్టి సేఫ్, ఏం కాలేదు. పెద్ద చిన్న డ్యామేజ్. అమ్మయ్య అనుకుంటున్నారు. ఈ లోపల ఏంటంటే ఒక పెద్ద వాగు వచ్చిందండి. చూడండి, వాగు, వాటర్ మన మూసి నది పొంగితే వచ్చేస్తుంది కదా, అట్లా వరదలు వస్తుండగా అట్లా వాగు వస్తుంది. చూడండి, ఓ మై గాడ్, పెద్ద వాగు అయిపోయిందండి. దాంట్లో నుంచి ఈ డస్ట్ బిన్ కొట్టుకోబోతోంది. ఈ డస్ట్ బిన్ లో కారులో ఏమో పోలీసు, అబ్బో అంతా వెళ్ళిపోతున్నారు. మీకేమో బాధ వేస్తుంది, ఆయన కాపాడాలనుకున్నారు. అరే, ఒక మనిషి ఎలా కాపాడాలి కదా. మీరేమో ఒక్కరే ఉన్నారు, మీ వల్ల కాదు. ఇటు అటు చూశారు, కొంతమంది యువకులు క్రికెట్ ఆడుకుంటూ కనిపించారు. చిన్న చిన్న పిల్లవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా హెల్ప్ హెల్ప్ అని అరిచారు. మీరు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరంతా ఏదోలాగా దాన్ని ఆపారు, ఏదో రకంగా చేసి ఆ మొత్తానికి లోపల ఉన్న పోలీసులు కొంచెం కాపాడేశారు. యా, అక్కడ సుఖాంతం అయిపోలేదు. ఆ లోపల నుంచి పోలీసులు కష్టపడి బయట వచ్చారు. ఆయన చాలా కొంచెం అక్కడక్కడ దెబ్బలు తగిలినాయని బ్లీడ్ అవుతుంది. మీరు మీ పాకెట్ లో నుంచి ఏదో కెమికల్ తీశారు, బహుశా ఐ మీన్ టించర్ అయోడిన్ లాంటి కెమికల్ ఏదో తీసి అప్లై చేశారు. ఆల్రెడీ బ్లీడ్ అవుతుంది కాబట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా ప్రాణాలు కాపాడడమే కాకుండా నాకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేసావా అనుకున్నారు. మీకు గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలా అనుకుంటున్నారు, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలా అనుకుంటున్నారు. సో ఏమీ లేదు తన దగ్గర ఇవ్వడానికి, కాబట్టి తన తల మీద ఉన్న టోపీ తీసి మీ తల మీద పెట్టారు. ఓకే, ఇస్ ద స్టోరీ. నేను ఫాస్ట్ గా చెప్తాను, ఏమైనా మిస్ అయ్యారేమో మళ్ళీ చూసుకోండి ఒకసారి. పెద్ద ఫ్యాక్టరీ పొగ్గొట్టం, పైన కారులో పోలీస్ ఒడిలో ఏమో రోజా మొక్క. ఓకే, కారు అక్కడి నుంచి పడిందండి, కింద డస్ట్ బిన్, ఈ లోపల పెద్ద వాగు, పక్కనేమో పిల్లలు ఉన్నారు. ఆయన కాపాడారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆయన వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పారు, అంటే గ్రాటిట్యూడ్ చెప్పారు. నౌ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, ఇంతే స్టోరీ అయిపోయింది. అత కంచికి మనం ఇంటికి లాగా అయిపోయింది. ఓకే, సో చూసారా, ఒక చిన్న 2 నిమిషాల్లో మనం స్టోరీ చెప్పుకున్నాము. ఒక పెద్ద ట్రాజడీ నుంచి ఒక సుఖాంతం చూపించాం. మనం అలవాటే కదా, ప్రతి సినిమాకి ఎండింగ్ లో మనకు శుభం కార్డు పడాలి. సో మన సినిమాకు మన స్టోరీ కూడా శుభం కార్డు వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఎంతమందికి గుర్తుంది? ఫిజికలీ హ్యాండ్ రైస్. ఓకే, రైట్. ఈ స్టోరీ మీకు గుర్తుందంటే ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, నెక్స్ట్ టైం ఇంత ముందు చెప్పినట్టుగానే మీరు ఒక పార్క్ వెళ్ళి ఎవరికైనా ఒకరి గురించి మాట్లాడుచున్నానుగా, ఒక మంచి హౌ టు లివ్ హ్యాపీలీ అనేది అక్కడ సెషన్ చెప్పారు. ఇక్కడ వచ్చి పొల్యూషన్ గురించి మీరు హ్యాపీగా మాట్లాడరు. అంటే మీకు ఇంకొక 10-15 రోజులు మీకు పట్టా ఇచ్చేస్తారండి. ఇవాళ ఇంపాక్ట్ టీఎం అని ఒక మీకు బ్యాడ్జ్ కూడా ఇస్తారు. ఈ విషయం మీ ఊర్లో పేపర్లో వేస్తారు, అందరికీ తెలుస్తుంది. ఓ ఇంపాక్ట్ నుంచి వచ్చారంట అంటే మంచి వర్క్ అని అనుకుంటారు. ఎక్కడో మీ ఊరు పంచాయతీ అయిపోవచ్చు, లేదా ఇంకొక మున్సిపల్ అయిపోవచ్చు, లేదా ఆ, ఇంకొక ఆఫీస్ అయిపోవచ్చు. వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమంటారు, ఏదో ఒక రోజు వచ్చి సార్ మా అక్కడ అడ్రస్ చేయండి సార్, ఏదైనా మాట్లాడండి సార్ మన ఊరు వాళ్ళతో అని అన్నారు. మీరేం చేస్తారు, వెళ్తారు, మాట్లాడేటప్పుడు ఏంటంటే నేను చెప్పిన స్టోరీ యాజ్ ఇట్ ఈస్ గా గుర్తుపెట్టి యూ కెన్ డెలివర్, అంటే పొల్యూషన్ గురించి మాట్లాడుతూ దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మీరు మాట్లాడచ్చు ఒక అర్ధగంట సేపు, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా. ఓకేనా? మొట్టమొదటి ఏం చెప్పాను గుర్తుందా స్టోరీ? రైట్, విజువలైజేషన్. మీరు సినిమా మీరే క్రియేట్ చేశారు కాబట్టి బ్రహ్మాండంగా గుర్తుంటుంది. అవునా? ఏంటి, ఫ్యాక్టరీ నుంచి పెద్ద పొగొట్టం అన్నాను. ఫస్ట్ పాయింట్ అదేనా నేను చెప్పింది? పొగగొట్టం మొదలు పెడదాం. ముందు వాకింగ్ అదంతా పక్కన పెడదాం. పొగొట్టమన్నానంటే ఏం లేదండి, ఫ్యాక్టరీస్ నుంచి ఏంటంటే నౌ వీ వాంట్ టాక్ అబౌట్ ది ఎయిర్ పొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడాలి. అంటే ఏంటి, ఎయిర్ పొల్యూషన్ ఎంత ప్రాబ్లం ఉంటుంది, ఫ్యాక్టరీస్ మూల కారణాలు వీటికి,
సో కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే పొగ్గు వల్ల ఇంత పర్సెంటేజ్ వస్తుంది అన్నది దాని గురించి ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడు. కొద్దిసేపు నేను టూకీగా చెప్తున్నానండి, నేను ఎలాబరేట్ చేయట్లేదు, దాన్ని యూ కెన్ ఎక్స్పాండ్. అయిపోయిందా? సో ఇప్పుడు ఏంటి కాబట్టి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ఫ్యాక్టరీస్ ఎప్పుడైనా సరే ఇల్లైనా అయిపోయి చిన్న కర్మాగారం దాని చిమ్ని ఏదైతే పొగ్గొట్టం ఉందో ఆ పొగ్గొట్టం ఎంత హైట్ ఉంటే అంత పొల్యూషన్ లెవెల్ కింద తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏం చేయొచ్చు, మీరే సజెషన్ కూడా ఇస్తున్నారు, దాని గురించి పొల్యూషన్ కారణం చెప్తున్నారు, సజెషన్ కూడా మనం ఏం చేస్తే మనం మంచిగా ఉంటుంది అని మీరు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, సాధ్యమైనంత మన చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ అయిపోవచ్చు, చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయిపోవచ్చు, పొగ్గొట్టం చాలా హైట్ లో పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్ మన స్టోరీలో గుర్తు పెట్టి తెచ్చుకోండి. ఎవరికైనా చార్ట్ లోనా పెట్టండి, మీరు చెప్పనైనా చెప్పండి. ఏంటి నెక్స్ట్ ఐటమ్ ఏముంది పొగ్గొట్టం తర్వాత? వెరీ గుడ్, సింబల్ చేసినా అర్థమవుతుంది నాకు. ఓకే, కార్. అవునా? కార్ అంటే ఏంటి, దేని గురించి మాట్లాడాలి? వెరీ గుడ్ అమ్మా, సూపర్. అంటే ఏంటి, వెహికల్ పొల్యూషన్ గురించి మాట్లాడాలి. వెహికల్ పొల్యూషన్ వల్ల ఏమొస్తుంది, దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఎంత వస్తుంది, ఆ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో మనకు తగ్గిపోతున్నాయి ఎంతో. సో ఫాజిల్ ఫ్యూయల్స్ ఇవన్నీ చెప్తూ వస్తారు. మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అబౌట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉంది, తీసుకొని యూ కెన్ డెలివర్. సో ఉన్న చెప్తూ దానివల్ల ఏం చేయొచ్చు మనము అంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఎక్కువ, అక్కడ చూసారా ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది, వెహికల్ పొల్యూషన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఎంకరేజ్ చేస్తారు, సింపుల్ గా ఒక రూల్ పెట్టారు. అంటే లాస్ట్ అంకె మీ కారులో లాస్ట్ అంకె సరి సంఖ్య అయితే మీరు సోమవారం రోడ్డు మీద ఉండండి, బేస్ సంఖ్య అయితే మంగళవారం మీరు రోడ్లో ఉండండి. ఇలాగ అంటే ఆడ్ నెంబర్స్ అన్ని ఒక రోజు ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ అన్ని ఒక రోజు ఉంటాయి. దీనివల్ల ఏమైంది, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏమైంది, ఏదో అంటే 50% ఆఫ్ ది వెహికల్స్ ఇంట్లో ఉంటున్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు. ఇలాగ మనం కూడా ఏమైనా చేద్దాము, ఎంకరేజ్ చేద్దాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లాంటి విషయాలు మాట్లాడాలి. కార్ అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? యా గుడ్, పోలీస్. పోలీస్ కార్ లోపల ఉన్నారన్నారు, జూమ్ చేయమన్నారు. పోలీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఆర్డినరీ పోలీసులు ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారుగా, అలాగే పొల్యూషన్ పోలీస్ లాంటిది మనం ఏర్పాటు చేస్తాం. ఎవరైతే పొల్యూషన్ సరిగా లేదో కంట్రోల్ పాటించట్లేదో వాళ్ళకు యా ఎవరైనా సరే మనం చెప్పిన రూల్స్ అన్ని ట్రాఫిక్ ఇంతకు ముందు ఏవైతే అనుకుంటున్నామో వాటిని పాటించలేదో వాళ్ళకి కొంచెం పెనాల్టీ వేయడం కానీ, సో ఇలా చేయడం కానీ వీటిని మీరు కొంచెం చేయాలి. ఎందుకంటే కారులో మీరు చూస్తూ ఉంటారు ఎక్కడైనా ముందు పోతూ ఉంటుంది, అది ఒక ఆటోలు పోతూ ఉంటాయి జనరల్ గా, ముందర ఆటో పోతుందా లేకపోతే ముందర ఫాగింగ్ మెషిన్ వెళ్తుందా, దోమలకు మందు చేస్తారుగా, అలాంటి మెషిన్ పోతుందా ఆటో పోతుందా తెలియదు చాలా మందికి, ఇలా గుర్తుంటుంది. అవునా? సో ఇలాంటి వాటికి ఉంటే వాటికి పెనాల్టీ వేయడము, అవి రోడ్డు మీద తిరిగి తక్కువ చేయడము లాంటివి చేయండి. అయిపోయింది. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఐటమ్ ఎవరో పెట్టారు? యా రోజ్ ప్లాంట్. రోజ్ ప్లాంట్ అంటే ఏంటి, పొల్యూషన్ ముఖ్యమైనది. ప్లాంట్ అనగానే ప్లాంటేషన్ గురించి, అఫారెస్టేషన్ ఏంటి, డిఫారెస్ట్ మొక్కల వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ఎంత ఇది అవుతుంది, సో ఇవన్నీ మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి మొక్కలు నాటే ప్రయత్నం చేయండి. అయిపోయింది. వాట్ ఇస్ ద నెక్స్ట్ ఐటమ్ స్టోరీ? డస్ట్బిన్. అక్కడ నుంచి పడిపోయింది, ఎక్కడ పడింది, డస్ట్బిన్ లో పడింది. డస్ట్బిన్ అంటే ఏంటి, యా ఇప్పుడు వెంటనే మనం మాట్లాడుతాం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటి, ప్రతి ఇంటికి ఒక 2 డస్ట్బిన్స్ ఇద్దామండి. ఏంటి అది ఉంది కదా, తడి చెత్త అని పొడి చెత్త అని సపరేట్గా వేస్తే దాన్ని రీసైకిల్ చేయొచ్చు, కొంచెం పొల్యూషన్ తగ్గుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద మెట్రోస్ లో చేస్తున్నారు, మనం కూడా మొదలు పెడదామని లాంటి చెప్పండి. లేదా ఫ్రీక్వెంట్ గా కవర్ చేయడము, క్లీన్ చేయడం లాంటివి చేద్దాము, డిస్పోజ్ చేయడము. దాని నుంచి మెన్యూర్ తయారు చేస్తాం. మెన్యూర్ అంటే ఆ చెత్త నుంచి కూడా ఇప్పుడు మనకు ఎరువు తయారవుతుంది. అలాంటివి ఏదైనా చేద్దాము. ఇలాంటి ప్రాక్టీసెస్ మొదలు పెడతాం. నెక్స్ట్ ఏం జరిగింది, రివర్ వాటర్ అన్నానుగా, గుడ్. నేను సీవేజ్ వాటర్ అంటే ఏంటంటే సీవేజ్ వాటర్ వచ్చింది అంటే ఏంటి, ఇప్పుడు నవ్వు ఏంటంటే మనకు లిక్విడ్ మేనేజ్మెంట్ గురించి అంటే ఇంట్లో నుంచి మొత్తం వస్తున్న వేస్ట్ వాటర్ ఉంది, ఈ వాటర్ అంతా కూడా మనకు ఆ వాటర్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఏంటంటే సాధ్యమైనంత డ్రైన్స్ అన్ని కూడా కవర్ చేద్దాము. వీలైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుందాము, లేదా పైన మూతలు పెడదాము, లేదా అప్పుడప్పుడు కొంచెం దోమలు లేకుండా ఏదైనా చేసుకుందాము. వాట్ ఎవర్ ఇలాంటివన్నీ మీకు చెప్తూ వస్తాం. అంటే మీకు టూకీగా నేను ఏ పాయింట్స్ గురించి మాట్లాడాలని మాత్రం అంటున్నాం, యూ కెన్ ఎక్స్పాండ్ ఇట్. మీరు ఎంత మసాలా యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, యా. నెక్స్ట్ డ్రైనేజ్ గురించి సిస్టమ్ ఏంటి, సీవేజ్ సిస్టమ్ గురించి అయిపోయింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఎవరికైనా గుర్తుందా? కొట్టుకొని వెళ్ళిపోతుంది డ్రైనేజ్ లో, వెంటనే ఏం చేస్తారు మీరు? మీ ఒకరి వల్ల కాదు, పక్కన కొంతమంది చిల్డ్రన్ యూత్ ఉన్నారు అని అన్నానుగా. ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నప్పుడు మీరు నేను కలిస్తే కాదు, ఇంకా మనం అందరం కలిస్తేనే
సో కాబట్టి మనం ఏం చేయాలంటే యూత్ని ఇన్వాల్వ్ చేద్దాము, చిల్డ్రన్ ఇన్వాల్వ్ చేద్దాము. వాళ్ళని సెన్సిటైజ్ చేస్తారంటే ఆటోమేటిక్గా కింద వరకు పొల్యూషన్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి మనం అది చేయాలా, ఓకేనా. కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం. వీ హెల్ప్. సో కాబట్టి అదేదో నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తేనే జనం అంట. సో ఆ రకంగా అంతా మనం కలిసి చేద్దాము. సో ఇవి ఈ రకంగా చెప్తారు. తర్వాత ఏం జరిగింది, ఆయన కాపాడారు అని ఫస్ట్ ఎయిడ్ అన్నారు. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటంటే గ్రాట్యుటీకి ముందు ఫస్ట్ ఎయిడ్ మీ దగ్గర ఒక కెమికల్ తీసి అప్లై చేస్తాను అంటే ఏం లేదు. ఈ వేస్ట్ వాటర్ లో ఏమైనా అయిపోవచ్చు. చాలా మటుకు ఏమవుతుంది, మనకు వాడేసిన వాటర్ అంతా కూడా బయట వాటర్ బాడీస్ లో వదిలేస్తారు. దానివల్ల ఏమంటే ఆ పొల్యూటెంట్స్ వల్ల అక్కడ ఉన్నవన్నీ కూడా చనిపోతూ ఉంటాయి ఫిష్. దాన్ని ఏం చేయొచ్చు అంటే మనము కెమికల్ ట్రీట్మెంట్ చేసి రీసైకిల్ సాధ్యమైనంత వరకు గార్డెన్లకు నీళ్లు పట్టడము వేస్ట్ అవుతుందా కెమికల్ ట్రీట్మెంట్ లాంటివి చేద్దాము అన్నది. మీరు ఇక్కడ కెమికల్ అప్లై చేశారంటే అక్కడ కెమికల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడారు. అండ్ లాస్ట్ వన్ గ్రాటిట్యూడ్ అన్నాను, మీ తన మీద తీసి వాళ్ళ మీద పెట్టాను. అక్కడ నేను గ్రాటిట్యూడ్ అని చెప్పారు, కానీ ఇక్కడ మన స్టోరీలో ఏం చెప్తాము, తప్పు చేస్తే ఏం చెప్పాను, పెనాల్టీ వేద్దాం. సో వాళ్ళని ఏమంతా కూడా కరెక్షన్ మెజర్స్ తీసుకోమన్నాము. అన్ని కరెక్ట్ గా పాటిస్తే ఎంకరేజ్ చేయాలా లేదా. సో అలాంటి వాళ్ళు ఉంటే తీద్దాము, వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ ఇద్దాము, వాళ్ళకి ఏదైనా మంచి అవార్డు ఇద్దాము, వాళ్ళని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు. అవునా కదా. సో ఇప్పుడు ఇవన్నీ సీక్వెన్స్ గా వచ్చాయా లేదా, ఆ స్టోరీ మీరు మైండ్ లో పెట్టుకోగానే ప్రతి ఒక్కటి చెప్పుకుంటే వెళ్తారు. ఇట్స్ కాల్ క్రియేటివ్ విజువలైజేషన్. ఇది మీకు డౌట్ రావచ్చు, సార్ నేను మర్చిపోతే స్టోరీ అని. మర్చిపోరండి, ఎందుకంటే తయారు చేసుకున్నది మీరు. అవునా. ఎక్కడో రాజమౌళి తయారు చేసిన బాహుబలి సినిమాని ఇంతవరకు మీరు మర్చిపోలేదు. అవునా. మీరు తయారు చేసుకున్న సినిమాని మీరు ఎట్లా మర్చిపోతారు. కాబట్టి ఒకటిసారి గట్టిగా మీరు ఇది మంచిగా తయారు చేసుకున్నారంటే మర్చిపోరు. సో మైండ్ లో మీకు స్టోరీ రన్ అవుతూ ఉంటుంది, మీరు ధారాళంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఉపయోగపడుతుంది ఆ టెక్నిక్. దిస్ ఇస్ కాల్ క్రియేటివ్ విజువలైజేషన్, స్టోరీ మెథడ్ అంటాం. ఇది ఈ రకంగా కూడా మీరు ఒక్కొక్క టాపిక్ ఒకటి పదాలు తీసుకోవడం, మీరు కూడా కీవర్డ్స్ తీసుకోవడం, దాంతో ఒక స్టోరీ, మీరు స్టోరీ ఏమనుకుంటారో ఎంత చెత్తగా ఉన్నా అది మీ మైండ్ లో ఉంటుంది, రైట్. బయట వాళ్ళకి మీరు స్టోరీ చెప్పరు, కావాల్సిన కంటెంట్ మాత్రమే చెప్తారు. మీరు నేర్చుకోవాలి కాబట్టి నా స్టోరీ చెప్పాను తప్పించి లేదా ఆ స్టోరీ నా మైండ్ లో ఉంటుంది. లేకుంటే ఏంటి ఆ పిచ్చి పిచ్చి స్టోరీ ఎవరికి తెలుసండి. పొగ్గొట్టం ఏంది, పైన కార్ ఏంది, ఆయనకి పోలీస్ ఏంది, ఆయన రోజు మొక్క ఏంది, ఆయనకి పడేది ఏంటి, కొట్టుకోవడం ఏంటి, అబ్బాబ్బా ఈ పిచ్చి స్టోరీ ఎవరికైనా అర్థమవుతుందా. మనకు మాత్రమే అవుతుంది. క్రియేటివ్ ఫార్ములా. ఓకే. ఎంత పిచ్చిగా ఉంటే మీ బ్రెయిన్ లో అంత గట్టిగా నాటుకుంటుంది. ఓకే. సో ఈ రకంగా కూడా మీరు మంచి కంటెంట్ నేర్చుకోవచ్చు. మొట్టమొదటి ఏం చెప్పాను, యూ కెన్ యూస్ క్యూ కార్డ్స్, లేదంటే రెండోది అన్నట్టు లేదంటే అక్రోనిమ్ మనం ఉపయోగించుకోవచ్చు, లేదా మూడోది అన్నట్టు ఈ రకంగా క్రియేటివ్ రిలేషన్ చేస్తాం. ఇవన్నీ చేయండి, ఓకేనా. కాకపోతే ఒక్కటి మాత్రం ఫైనల్ గా చెప్పేసి స్టోరీ ఏంటంటే నేను ప్రతిసారి చెప్తాను, మీకు కూడా మళ్ళీ చెప్తాను. ఏంటంటే రీసెంట్ గా ఒక ఫ్రెండ్ ఒక అతను ఉన్నారండి, తను వాళ్ళ కంపెనీలో బ్రహ్మాండంగా ఏదో వర్క్ చేశారని అతనికి ఫారిన్ పంపించారు. ఫారిన్ అనుకుంటే మీరు ఏ థాయిలాండ్ ఎక్కడో యుఎస్ అనుకోకండి, ఆఫ్రికాకి పంపించారంట, నైజీరియా. సార్ అక్కడికి పంపించారు, తీరా అంటే ఓపెన్ టాప్ లో నుంచి ఆ సఫారీ ఉంది అడవిలో ఎక్కడో ఇచ్చారండి. సార్ తను కూర్చొని వెళ్తున్నారు, ఓపెన్ టాప్ వెళ్తున్నారు, చుట్టుపక్కల దట్టమైన అడవి, అమ్మో ఎటు నుంచి ఏ జంతువు వస్తుందని భయపడుతూ ఉన్నారు. ఈ లోపల ఏదో పక్క నుంచి చిన్న అలికిడి అయింది. ఏంటా అనేది కొంచెం చూసారు, భయపడుతూ చూసారంట. చూస్తే పక్క నుంచి కోడి ఒకటి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కోడి, అరే ఏంటి ఇంత స్పీడ్ గా పరిగెత్తుంది ఇది అని జీప్ ఇంకొంచెం స్పీడ్ పోనిచ్చారు. కోడి ఇంకొంచెం స్పీడ్ వెళ్ళింది, ఇంకొంచెం స్పీడ్ ఇలా వెళ్ళిపోయింది. ఆఖరికి తనతో సెల్ఫీ తీసుకున్నది కాస్త అది కొంచెం కనిపించకుండా పక్కకి వెళ్ళిపోయింది. తను జీప్ దిగేసి వీళ్ళంతా కూడా అరే ఇది చాలా బాగుంది ఈ కోడి, ఇంత స్పీడ్ గా పరిగెత్తుంది ఏంటి, దీంతో ఫోటో తీసుకుందామని చెప్పి వెతుకుంటూ వెళ్ళాడు అనమాట. వెళ్తే ఎక్కడా కనిపించట్లేదు కోడి. కాకపోతే దూరంగా ఒక చిన్న ఫామ్ హౌస్ కనిపిస్తుంది. ఒక ఇద్దరు వయసు అయిపోయిన భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతూ, మనవాడు వెళ్ళి మాట్లాడగానే తనకు ఒక కప్ ఇచ్చారంట, మాట్లాడారు. తను పరిచయం చేసుకున్న తర్వాత అడిగారు, ఏం లేదండి ఒక కోడి వచ్చింది నాకు మా దీని పక్కన, బాగా పెద్ద సైజు ఉంది అది. తీరా ఏమైందంటే నేను దాన్ని చూస్తూ ఉన్నాను కోడిని, అది ఎంత స్పీడ్ వచ్చిందంటే మేము జీప్ లో 60 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంటే మమ్మల్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయింది. దానికోసం వచ్చాను సార్, ఉంటే ఒక ఫోటో తీసుకోవాలి అని. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక పని చేయండి, అక్కడ గోడ కనిపిస్తుందిగా, గోడకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి మీకు అక్కడ కనిపిస్తుంది అని. వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడికి వెళ్ళి చూస్తే ఏమో కోడి కనిపించింది. కోడి కాదు, కోళ్ళు కనిపించాయి. వెళ్ళారు, నీట్ గా ఫోటో తీసుకున్నాడు, సెల్ఫీ తీసుకున్నాడు, హ్యాపీగా పరిగెత్తుకుంటూ వచ్చారు. సార్ భలే ఉన్నాయి సార్ కోళ్ళు అంతా కూడా ఇటువైపు అంతా అని చెప్పి అప్పుడు అబ్జర్వ్ చేశాడు తను ఫోటో తీసుకునేటప్పుడు. ఏం సార్ ఇక్కడున్న ప్రతి కోడికి కూడా మా ఊర్లో అయితే 2 కాళ్ళు ఉంటాయి, మీ ఊర్లో ఈ కోడికి అయితే 3 కాళ్ళు ఉన్నాయి సార్ అని. తమాషాగా ఉంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏం లేదమ్మా, ఇక్కడ కూడా 2 కాళ్ళే ఉండేవి ఈ ఊర్లో కూడా, కాకపోతే మేమేంటంటే మేము వయసులో ఉన్నప్పుడు యుఎస్ లో ఉండేవాళ్ళం మేమంతా కూడా, వీఆర్ జెనెటికల్ ఇంజనీర్స్, మేము జన్యు శాస్త్రజ్ఞులు, ఓకేనా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వచ్చాము.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండేవాళ్ళము. నేను, మా ఆవిడ, ఇంట్లో వంట ఆవిడ, ముగ్గురు ఉంటాం మీ ఇంట్లో. ఇప్పుడు చుట్టుపక్కల ఏమీ లేవు, మా ఇల్లు ఒకటే ఉంటుంది. మాకు ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాల్సిందే. అందులోనూ కోడి అంటే చాలా ఇష్టము. అందులోనూ కోడి కాళ్ళు అంటే ఇంకా ఇష్టం ముగ్గురికి. కాకపోతే ఏ రోజు కోడి కట్ చేస్తే కూడా 2 కాళ్ళే వచ్చేవి. నేనన్నా తినాలి, మా ఆవిడ తినాలి, లేదా వంట ఆవిడ పని ఏమంటారు పస్తుండాలి, లేదా ఆవిడ తర్వాత ఆవిడ కావాలంటే మేమిద్దరం పస్తుంటాం. ఇది ఎందుకు ఈ కష్టం అని అనుకుని మేము ఉన్నది ముగ్గురు కాబట్టి ఇంకొక కాలు పెడితే ఎట్లా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఏదో జన్యువుల్లో అటు ఇటు చేసి కొంచెం 3 కాళ్ళు ఉన్న కోడి తయారు చేస్తాం. వా ఎక్సలెంట్ సార్, ఇదా దీని వెనకాల ఉన్న స్టోరీ, చాలా బాగుంది సార్, మా ఊర్లో కూడా పోయి చెప్పుకుంటాను స్టోరీ అని అడిగారు. ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది సార్? 3 కాళ్ళు వచ్చేసరి టేస్ట్ కూడా ఏమైనా ఇంప్రూవ్ అయిందా? అప్పుడు అసలు విషయం చెప్పారు. మాకేం తెలుసు నాన్న, ఇది తయారు చేసి దాదాపుగా 8 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక కోడినైనా పట్టుకుందామంటే దొరకట్లేదు. 3 కాళ్ళు ఉన్నాయి కదా, పారిపోతున్నాయి. 2 కాళ్ళు ఉంటే దొరికేదేమో, 3 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక్క కోడి కూడా దొరకట్లేదు. కాబట్టి ఇవాళ వరకు మేము టేస్ట్ అసలు చేయలేదు అన్నారు. ఓకే, అర్థమైందా? ఆ 3 కాళ్ళ స్టోరీకి, ఆ కోడి స్టోరీకి మీకున్న చిన్న లింక్ ఒకటి ఉంది. ఏంటంటే అక్కడ వాళ్ళు ఆ కోడిని తయారు చేయడానికి రాత్రి పగలు ఏదో శ్రమించారు, వాళ్ళకున్న నాలెడ్జ్ పెట్టారు, మంచిగా 3 కాళ్ళున్న కోడిని తయారు చేస్తారు. ఏది అల్టిమేట్ గా వాళ్ళకి ఉపయోగపడుతుంది, తింటాము. కాకపోతే అదేమంటుంది, 3 కాళ్ళు వచ్చిన తర్వాత దొరకకుండా పారిపోయింది. ఇక్కడ మా శ్రీనివాస్ పెరుమాండ్ల గారు కూడా చాలా ఎఫర్ట్ తీసుకొని ఉదయం పూట కదా, చాలా రోజుల నుంచి దాదాపుగా 80 డేస్ నుంచి దాదాపుగా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు. 90 డేస్ నుంచి. అవునా? బట్ స్టిల్ మళ్ళీ ఏంటి, ఇక్కడ ఈవినింగ్ టైం మీకు దాదాపు ఇప్పుడున్న 75 మంది తోటి అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఏంటి, మిమ్మల్ని అంతా కూడా ఒక మంచి వ్యక్తులుగా, మంచి వక్తలుగా తయారు చేయాలని ఆయన కోరిక. అలాగే మీరంతా కూడా ఏంటంటే ఫ్యూచర్ లో మా గురుగారు ఇప్పుడు మాకు చెప్తుంటారు, మాకు ఇష్టం మనం ఈ ప్రపంచానికి అలా వచ్చిపోలేదు, ఏదో ఒకటి ఇచ్చిపోవాలి అన్నది మీకు కనిపిస్తున్న మీ మెంటార్స్ కానీ మేమంతా గట్టిగా నమ్మింది. ఊరికే వచ్చిపోయాము, మనం ఇక్కడ ఎందుకు వచ్చాము, ఏదో ఒకటి ఇచ్చిపోవాలి. ఏమి ఇస్తాం? నాలెడ్జ్ ఇస్తాం. నేను కూడా నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను, కానీ మీరు కూడా ఫ్యూచర్ లో మీ నాలెడ్జ్ 10 మందికి షేర్ చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఆయన కష్టపడి తయారు చేస్తున్నారు. మరి మీరు అయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత, సార్ మీకు నాకు సంబంధం లేదు, అక్కడికి అయిపోయింది అని వెళ్ళి ఆ 3 కాళ్ళ కోళ్ళలాగా పారిపోతారా, లేదా ఆయనకి ఏమైనా ఉపయోగపడతారా అన్నది మీరు డిసైడ్. ఓకే, ఇది ఈ స్టోరీ నుంచి నేను చెప్పాలను. బట్ మిమ్మల్ని చూస్తుంటే మీ సిన్సియారిటీ, ప్రైమ్ టైంలో మీరు టైం కేటాయించడం, ఇవన్నీ చూస్తుంటే మాత్రం మీరు అలాంటి 3 కాళ్ళ కోడిలాగా తయారవ్వాలని నాకు నమ్మకం. ఓకే, సో మంచి, నిజంగా ఏంటంటే మంచి జర్నీ, మీరు ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ చేయండి. మీలో మార్పు మీరు చూస్తారు, మీ చుట్టుపక్కల వాళ్ళలో కూడా మార్పు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచి వ్యక్తులుగా తయారవ్వండి. ఓకే, లెట్ us షేర్ అవర్ నాలెడ్జ్ టు ది సొసైటీ. ఇది ఒక్కటే మేము నమ్మేది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ గారికి, అలాగే మా గురువు గారు గంపాయి నాగేశ్వరరావు గారికి, శ్రీనివాస్ పెరుమాండ్ల గారికి, ఇప్పుడున్న మిగతా రామ్ లోక గారికి, అందరికీ కూడా, మిత్రులందరికీ, మిగతా మెంటార్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అందరికంటే ఎక్కువ ఎవరికి, మీకు, బికాస్ ఈ ప్రైమ్ టైంలో మీరు మీ టైం కేటాయిస్తున్నందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ క్లోజ్ ది సెషన్. అంటే ఆల్మోస్ట్ 9:30 అయింది, బట్ స్టిల్ 60 మెంబర్స్ అట్లాగే ఉన్నారంటే స్పెషల్ అప్రిషియేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ విఠలం గారు. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇన్ని రోజులు క్లాసెస్ విన్నారు, కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అంటే కొంచెం వాళ్ళకు కూడా భయంగా ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా కొంచెం కంటెంట్ అనేది ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ ఉంటుంది. అలాంటిది మెమొరీలో గుర్తుంచుకోవాలి. మెమొరీ అండ్ యాక్రోనిమ్స్ అంటే, మెమొరీ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి మనకి షార్ట్ టైం మెమొరీ ఉంటుంది, లాంగ్ టైం మెమొరీ ఉంటుంది. కానీ అది ఇప్పుడు మనం స్టేజ్ ఎక్కి ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నామంటే ఒక 1/2 అవర్ మాట్లాడాలి, ఒక కంటెంట్ ప్రిపేర్ అవుతాం. బట్ స్టేజ్ మీదకి వెళ్ళేది ప్రెజెంటేషన్ చేయాలి అని అంటే మర్చిపోతామనే భయం అందరికీ ఉంటుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా యాక్రోనిమ్స్ అనేవి తయారు చేసుకోవాలి. మనం ఏదైతే కంటెంట్ ప్రిపేర్ అయ్యామో దానికి సరిపడా యాక్రోనిమ్స్ తయారు చేసుకుంటే మనం కంటెంట్ అనేది ఈజీగా డెలివర్ అవ్వగలము, 100% అచీవ్ చేయగలము. ఇప్పుడు సార్ చెప్పారు కదా, రేస్ అని చెప్పేసి క్యూ కార్డ్ వాడుకోవచ్చు. మనము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు క్యూ కార్డ్ వాడండి. ఒక 2-3 టైమ్స్ మనము క్యూ కార్డ్ వాడినాక మనకు అర్థమవుతుంది. ఎందుకు, మన మైండ్ లోనే చిన్న చిన్న టిప్స్ పెట్టుకొని, చిన్న చిన్న వర్డ్స్ పెట్టుకొని, సపోజ్ మన నేమ్ తో కూడా మనం యాక్రోనిమ్స్ తయారు చేసుకోవచ్చు. మన విలేజ్ నేమ్ తో చేసుకోవచ్చు, మన సిటీ నేమ్ తో చేసుకోవచ్చు. వెనకటి చూసారు, ఎవరైనా అడ్రస్ అడగగానే ఏం చెప్తారు, ఆ గల్లీ పక్కకు రండి, లేదా అక్కడ మిర్చి బండి ఉంటుంది, లేదా కిరాణం షాప్ ఉంటుంది.
అలా చెప్తూ ఉంటారు. మనకు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది కదా, ఆ షాప్స్ పెట్టుకుంటూ మనం అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తాం. ఇది కూడా అంతే. మనం ఏదైతే టాపిక్ ప్రిపేర్ అవుతామో దానికి సంబంధించిన చిన్న చిన్న వర్డ్స్ యాక్రోనిమ్స్ లెక్క తయారు చేసుకొని, అది కూడా ఏంటంటే మనకు రిలేటెడ్ గా, ఆ స్టోరీకి రిలేటెడ్ గా తీసుకున్నాం అనుకోండి, మనకు ఆ యాక్రోనిమ్స్ కూడా ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ నిన్న పీపీటీ చాలా మంది చేసుకొని ప్రజెంటేషన్ చేసాం. ఇప్పుడు అలా ప్రజెంటేషన్ చేసినప్పుడు ప్రతి వర్డ్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అదే వాటిని ఫస్ట్ వర్డ్ తో యాక్రోనిమ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీగా అవుతుంది మనకి. ఇంకా అదే ఇప్పుడు సార్ స్టోరీ చెప్పారు, పొల్యూషన్ గురించి చెప్పారు. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అందరికి కూడా ఏదో ఒక స్టోరీ విన్నామన్న ఫీలింగ్ ఉంది. తర్వాత పొల్యూషన్ గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో వెళ్తున్నప్పుడు ఆ పొల్యూషన్ గురించి ఎలా మనకి వివరించారనేది ఎంత క్లియర్ గా అర్థమైంది. మనకి ఇంకా స్టోరీ అనేది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనకు స్టోరీ అనేది చాలా మెమొరీలో బాగా గుర్తుంటుంది కదా. స్టోరీస్ అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం వెళ్తున్నప్పుడు అలా స్టోరీ లెక్క ఏదైనా మనంతటా మనం విజువలైజేషన్ చేసుకుంటూ చిన్న స్టోరీ లెక్క చేసుకుంటూ వెళ్ళామనుకోండి, నిజంగా సార్ అన్నట్టుగా అసలు ఆ మైండ్ లోంచి ఆ స్టోరీ అనేది వెళ్ళిపోదండి. అది ఎలా అన్నా ఉండనివ్వండి, మన స్టోరీ కాబట్టి మన ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది. సారు చాలా ఈజీగా ప్రతి ఒక్కటి కూడా ఆ మెమొరీ జనరేట్, అది యాక్రోనిమ్ జనరేటర్ అనేది ఉంటుంది కదా, ఆ యాప్ ద్వారా కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. యాక్రోనిమ్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్ లో మనం ఈజీగా మనకి ఈజీగా గుర్తుండే వర్డ్స్ ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సారు చివరిగా ఒక స్టోరీ చెప్పారు. ఇప్పుడు అందరూ నేర్చుకుంటున్నారు, తర్వాత మనం ఇంపాక్ట్ వదిలేసి వెళ్ళిపోతామేమో అని చెప్పి సారు చివరిగా కొసమెరుపుగా చెప్పారు. నిజంగా చాలా గ్రూప్స్ నుంచి చాలా మంది 50 మంది 60 మంది నేర్చుకుంటారు. బట్ తర్వాత ఏంటి, ఇండివిజువల్ గా వాళ్ళు 3 కాళ్ళు వచ్చిన కోళ్ళకి ఎగిరిపోతూ ఉంటారు. మనము ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నామో ఆ గురువులకి గురుదక్షిణ కింద అయినా సరే మనం నేర్చుకున్న విద్యని ఒక 10 మందికి పంచితే వాళ్ళు, ఇప్పుడు మనము మా గురువు గారిని మేము ఎలా గుర్తుంచుకుంటున్నాం, అలా మీరు కూడా గురువులకి గురుదక్షిణగా ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు కూడా అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా శ్రీనివాస్ సార్కి, శ్రీధర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరికీ కూడా శ్రీధర్ సార్ మంచిగా యాక్రోనిమ్స్ మెమొరీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఎక్సలెంట్ సెషన్ సార్. సార్, మీకు వీలుంటే ఒక 1 or 2 క్వశ్చన్స్ తీసుకుందాం సార్. యా, ఒక 3 క్వశ్చన్స్ తీసుకుందాం మాక్సిమం ఉంటే. యా, ఎస్. ఎనీబడి 3 members హ్యాండ్ రైజ్ చేయండి. నిరంజన్ గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. పాత జ్ఞాపకాల నుంచి కొత్త లోకానికి తీసుకెళ్లిన శ్రీధర్ గారికి నమస్కారాలండి. సార్, మాకు ఎప్పుడు గుర్తుండిపోతారు శ్రీధర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ సార్. ఎందుకంటే ఈ శ్రీధర్ అనే పేరు మీరు చెప్పిన దాని వల్ల రిజిస్టర్ అయిపోయింది. అది లైఫ్ లాంగ్ మేము ఎప్పుడు సెషన్ ఇచ్చినా అది మీ తిరుగుతూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటి సార్ అంటే, మనకు ఎక్కువగా ప్రాబ్లం ఇచ్చేది ఈ ఇయర్స్, ఈ డేట్స్ ఇవి ఉన్నాయి సార్, వాటిని ఎట్లా ఎక్స్పోజ్ చేయొచ్చు? ఓకే, సో రైట్ పాయింట్. ఇది యాక్చువల్ గా ఏంటంటే, ఈ సెషన్ ఎప్పుడైనా సరే నేను మిగతా చోట్ల ఎప్పుడు చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే, ముందు మీ పిల్లలు ఉంటే కూడా కూర్చోమని చెప్తాను. ఎందుకంటే ఇది సేమ్ టాపిక్ టెక్నిక్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయండి. బట్ ఈ నంబర్స్ అనేది ఏంటంటే, ఇది మెమరీ టెక్నిక్స్ లో సపరేట్ వచ్చిన టెక్నిక్ ఉంటుంది. దాన్ని మేము ఏమంటామంటే రకరకాలుగా. సో తర్వాత నా నంబర్ షేర్ చేస్తాను, యూ కెన్ కాల్ మీ, నేను గైడ్ చేయగలుగుతాను కావాలంటే ఎవరైనా ఉంటే కదా. సో దీన్ని ఏం చేస్తామంటే, మనము పొలిటిక్ మెథడ్స్ అంటాము, లేదా ఇంకోటి వచ్చి షేప్ మెథడ్ అంటాము, రైమ్ మెథడ్ అంటాము, రకరకాల టెక్నిక్స్ అనమాట. అంటే ఏం లేదు, ప్రతి ఒక్కదానికి మేము ఏం చేస్తున్నాము, అబ్స్ట్రాక్ట్ వర్డ్స్ అంటాం. అంటే అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, దానికి ఏమీ మనకు పిక్చర్ లాంటిది ఉండదు. అలాంటి వర్డ్స్ గుర్తు పెట్టుకోవడం కష్టం చాలా మటుకు. ఇప్పుడు రాముడు అనగానే ఒక బాణం ఉంటుంది, ఇలా పిక్చర్ ఉంది కాబట్టి యూ కెన్ రిమెంబర్ ఈజీలీ. నేను చేసిన పని అంతా అదే. మీరు కార్ అన్నాను, పైన పొగొట్టమన్నాను, అంత పిక్చర్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అంటే మీరు ఎట్లా నంబర్స్, వీటికి 1 ఉంది నంబర్ ఏం లేదు, 2 ఉంది నంబర్ ఏం లేదు. ఇప్పుడు మేమేం చేస్తామంటే దానికి కూడా ఏంటంటే ఒక 2 టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ రైమింగ్ మెథడ్ అండి. రైమింగ్ మెథడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అన్నారు అనుకోండి, అదే రైమింగ్ లాగా వచ్చే ఒక వస్తువుని నేను ఏదైనా గుర్తు పెట్టుకుంటాను 1కి బదులుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే నేను గన్ అని గుర్తు, ఫ్రెండ్ మీరు మీరు బన్ను గుర్తు పెట్టుకోవచ్చు. ఇట్లాగా మీరు ఇంకొకరు ఇంకొచ్చి ఏదైనా గుర్తు పెట్టుకోవచ్చు. రైమింగ్ ఒకేలాగా ఉండాలండి.
నాకు గన్ అనగానే పేరుకు మాత్రం నాకు 1, బట్ నా మైండ్ లో మాత్రం పిక్చర్ మాత్రం గన్ వస్తుంది. 2 అంటే షూ, 3 అంటే ట్రీ, కొంచెం పోలిక ఒకేలాగా సౌండ్ ఉంది కాబట్టి. 4 అంటే డోర్, 5 అంటే హైవ్, 6 అంటే విక్స్, 7 అంటే హెవెన్, 8 అంటే గేట్, 9 అంటే వైన్ లేదా లైన్, 10 అంటే డెన్. ఇలాగా ఒక ఫార్ములాస్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1953 గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారు. 19 అనేది మనకు కామన్ గా తెలుసు అనుకుంటే 53ని గుర్తు పెట్టుకోవాలి. 53 దేనికి గుర్తించింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే 53లో ఏం జరిగిండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మీరు ర్యాండమ్ గా చెప్పండి. ఏది 53లో ఏదో ఒక ఇద్దరి మధ్య గొడవ వచ్చిందండి కాబట్టి మధ్యలో గోడ కట్టేస్తారు అని అనుకున్నాం. సింపుల్ గా ఏదో చెప్తున్నారు, మీరు ఇయర్ చెప్పాలి. 53 5 అంటే ఏంటంటే హైవ్. హైవ్ అంటే ఏంటి? తేనెపట్టు. తేనెపట్టు చెప్తున్నారు అంటే ఏం చేస్తున్నారు మీరు? గోడకి దీనికి లింక్ పెట్టుకుంటున్నారు. అంటే ఒక పెద్ద గోడ ఊహించుకుంటారు, దానికి తేనెపట్టు పూర్తిగా పెట్టినట్లు గుర్తుకు పెట్టుకుంటున్నారు. అయిపోయింది, 5 ఇక్కడే స్టిక్ అయిపోయింది. నెక్స్ట్ 3 అంటే ఏంటి? ట్రీ. ఓకే, సో ట్రీ అంటే ఇప్పుడు దీనికి ఈ రెండింటికి ఆ గోడకంతా కూడా తేనెపట్టు పెట్టింది. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే ట్రీ పక్కనే ఉంది మీరు ఊహించుకుంటున్నారు. ఏమవుతుందంటే గాలికి ఆ చెట్టు అలా ఊగినప్పుడంతా కూడా ఏం చేస్తుందంటే ఈ తేనెపట్టున టచ్ చేస్తుంది ఆకులంతా కూడా. ఏమవుతాయి? అవన్నీ కూడా సై అని పైకి ఎగురుతున్నాయి. అంటే ఎవరిపై కాటేస్తాయో తెలియదు. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు రేపు పొద్దున ఏదో అనుకుంటున్నారు, ఏదో సమ్ కంట్రీ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ 2 భాగాలు అయిపోయింది గోడ అక్కడ అనుకున్నారు. జర్మనీ ఉన్నప్పుడు మీకు గుర్తు రావాలి ఏ ఇయర్ లో గోడ కట్టారబ్బా అనుకుంటే ఏముంది? గోడ